ప్రభు అయిన యేసుక్రీస్తున ఒక విశేషణ రోజు. ఈ దినము దేవుని సమ్ముఖకి వచ్చిన మా అందరూ సంతోషంగా ఉండాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. వాక్యం చెప్తుంది కదా. ఈ రెండవ ఆరాధనకి వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములు వందనలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో చూసిన మీరందరికీ యేసుక్రీస్తు నామములు వందనలు. ప్రార్థన ద్వారాతో మేమందరూ ఉండ చోటని కన్నులు మూసి దేవుని దేవాకి మేము స్తుతి స్తోత్రములు సమర్పికుందాం. దేవుడు చేసిన ఒక్క ఉపకారమును కోసం దేవుని దగ్గర మేము స్తోత్రం సమర్పికుందామా. అందరూ కన్నులు మూసి దేవునికి స్తోత్రం సమర్పిద్దాం. అబ్బా తండ్రి మీకు స్తోత్రం, ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం, నిత్య అడుగు తండ్రి మీకు స్తోత్రం, ఆత్మలకు దేవా తండ్రి మీకు స్తోత్రం, ఓ జ్యోతిర్మయుడైన తండ్రి మీకు స్తోత్రం, ఓ కనికరం ఉన్న దైవ తండ్రి మీకు స్తోత్రం, ఓ మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, మహిమగల దేవా మీకే స్తోత్రం. ఓ మా ఒక్క అపా రోజులు మీరు చేసిన ఒక్కొక్క ఉపకారం కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మా కుటుంబంలో ఓ వైయక్తిక జీవితంతో మీరు చేసిన ఓ మంచి పని కోసం స్తోత్రం తండ్రి. ఈ రోజులో ఓ జీవితంతో ఉన్నాం కదా కోసం ఓ మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఓ రక్షించిన తండ్రి మీకు స్తోత్రం, ఓ నీతిమంతుల తండ్రి మీకు స్తోత్రం, జీవగల తండ్రి మీకు స్తోత్రం, మహోన్నతుడుగా దేవుడా మీకే స్తోత్రం, ఓ జీవము గల తండ్రి మీకే స్తోత్రం, ఓ ప్రేమ గల తండ్రి మీకే స్తోత్రం, ఓ గొప్పవాడు దేవా మీకే స్తోత్రం, ఓ సమపు సృష్టించిన దేవుడు మీకే స్తోత్రం, రక్షణ ఇచ్చిన దేవుడు మీకే స్తోత్రం, ఒక్కొక్క ప్రార్థనకు సదుత్రం ఇచ్చిన దేవుడు మీకే స్తోత్రం, ఓ గొప్ప దేవుడు మీకే స్తోత్రం, సర్వశక్తుడ దేవుడు మీకే స్తోత్రం, ఓ జీవము గల తండ్రి ఓ మీకే స్తోత్రం, ఓ నిత్య రాజుగా దేవుడు మీకే స్తోత్రం, ఓ మీకే స్తోత్రం తండ్రి, మహోన్నతుడుగా దేవా ఓ ధన్యులు దేవా మీకే స్తోత్రం, మహాదేవ ఓ కీర్తనుగా దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, ఓ ఆధారను అనుగ్రహించిన ఓ దేవా మీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, కృపగల దేవా మీకే స్తోత్రం, దావీదు దేవా మీకే స్తోత్రం, ఓ యోసేపు దేవా మీకే స్తోత్రం, అబ్రహాం దేవుడు మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి. షద్రక్ మేషక్ అబేద్నెగో అని వారి దేవా మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రం, ఓ లోకమందుల సకలము సృష్టించిన దేవుడు మీకే స్తోత్రం. ఓ ఈ రోజు అపా ఈ సంఘంలో అపా ఉన్న ఒక్కొక్కరు అపా జీవితంతో మీరు చేసిన ఓ పెద్ద అపా ఓ అద్భుతాల కోసం స్తోత్రం. ఈ రోజులో మేము ఆరోగ్యమా ఉన్నాం కదా, మీరు ఇచ్చిన ఆరోగ్యం కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఓ హల్లెలూయా రాజా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఓ ఈ సంఘంకి వచ్చిన ఒక్కొక్కరి కోసం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మీ స్తోత్రం, స్తోత్రం తండ్రి. నైనా మంచివాడు దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మీరు కృపాలు ఓ అపా మాత్రమే తండ్రి. ఓ ఈ రోజులో మేము ఉండేది అపా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, కృపగల తండ్రి, దయగల దేవా యేసు ప్రభువా ఓ అపా స్తోత్రంగా తండ్రి. యుగాలకి దేవుని ఓ దేవా యేసయ్యా మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదకి అద్భుతాలను చేసిన యేసయ్యా మీకే వందనాలు నైనా. మీ పాపాలని క్షమించి రక్షించిన తండ్రి, ఈ రక్షణ ఈ భాగ్యము ఓ ఎవరికి లేదు, ఎంత గొప్ప వారికి లేదు, ఎంత గొప్ప వంశగారికి లేదు తండ్రి. అంత భాగ్యులతో ఓ మాకు ఇచ్చిన తండ్రి మీకు వందనం తండ్రి, వందనాలు తండ్రి.
ఓ ఈ సర్వీస్లో అబ్బా అంతా అబ్బా మీరు సహాయం చేయండి తండ్రి, అనుగ్రహం చేయండి తండ్రి. ఉదయ సర్వీస్లో మీరు చేసిన అబ్బా పెద్ద పని కోసం, అద్భుత కోసం ఓ వందనాలు తండ్రి. అబ్బా ఈ సర్వీస్లో, పై సాయంత్రం సర్వీస్లో, అబ్బా ఈవినింగ్ సర్వీస్లో మీ సన్నిధికి వచ్చిన అందరికీ అబ్బా మీరు అద్భుతం చేయండి, అబ్బా మీరు అద్భుతం చేయండి. దయలు చేసి అబ్బా తండ్రి ఒక్కొక్కరు అబ్బా ఆత్మలతో అభిషేకంతో అబ్బా మీరు ప్రసన్నతో ఆరాధన సమయంతో మీరు ఒక్కొక్కరికి అబ్బా ఓ అభిషేకం చేయండి తండ్రి. మీరు ప్రసన్నతో అనుభవం చేసేకి అబ్బా మీరు చేయండి తండ్రి. ఓ అంత ఒక పెద్ద అనుభవం ఒక్కొక్కరికి ఇవ్వండి తండ్రి. మా వాక్య భాగంతో అబ్బా ఓ వినుగులు అబ్బా చెవులు మా వాక్యం నుంచి అబ్బా ఉన్న రహస్యలో గ్రహించిలో మనము అనుగ్రహం చేయండి తండ్రి. ఒక్కొక్కరు అబ్బా మీరు సన్నిధికి వచ్చిన ఒక్కరు అబ్బా ఓ ఎంటీ హ్యాండ్ నుంచి రిటర్న్ వెళ్ళకూడదు తండ్రి. మీరు అద్భుతాలు చేయండి తండ్రి, మీరే అబ్బా అద్భుతాలు చేయండి. అబ్బా చూసేకి మీ స్పర్శం కోసం, మీ ప్రసన్నత కోసం, మీరు సన్నిధికి ఒక్క అబ్బా వ్యక్తితో అబ్బా పర్సనల్గా అబ్బా మీరు టచ్ చేయండి, అబ్బా మీరు మాట్లాడండి తండ్రి. వాళ్ళ కుటుంబంతో పరిస్థితి అబ్బా ఏమేం జరుగుతుందో, అబ్బా వాళ్ళ సమస్య ఏమేం జరుగుతుందో తండ్రి. అబ్బా ఒక్కొక్కరు అబ్బా ఓ ఉండ అబ్బా ఒక్కొక్కరు అబ్బా బిజినెస్లో అబ్బా ఓ అబ్బా తండ్రి అబ్బా జాబ్లో అబ్బా కుటుంబ జీవితంలో అబ్బా స్టడీలో అబ్బా మీరు స్పర్శ చేయండి, అబ్బా మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరికి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆరాధన చేసేకి కృప చేయండి తండ్రి. మేమందరినీ అబ్బా ఓ విశ్వాసులతో స్థిరంపరిచి ఆత్మీక కార్యంలో ఆశీర్వాదం చేయండి తండ్రి. దేవా ఈ సర్వీస్ పరిపూర్ణంగా అబ్బా మీరు కంట్రోల్ చేయండి తండ్రి. ఆరాధన భాగం, కాணிకలు బాగా ఒక్కొక్క భాగంతో అబ్బా మీరు కంట్రోల్ చేయండి, మీరు కంట్రోల్ చేయండి నాయనా. మీ దగ్గర అన్ని అబ్బా సమర్పిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఆరాధనకు వచ్చిన మీరు ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో, ఈ సంఘం ధరకు వచ్చిన ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆరాధన సమయము. మా మందిలో ఉన్న యూత్ టీం మా ఆరాధన చేస్తారు. మీరందరూ కలిసి మేము ఆరాధన చేస్తాం. ಆಮೀನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಕಳೆದ ತಿಂಗಳೆಲ್ಲ ಕಣ್ಮಣಿಯಂತೆ ನಮ್ಮನ್ನು ಕಾಯ್ದು ಬಂದ ಆತನು ಉನ್ನತನಾಗಿದ್ದಾನೆ. ಆಮೀನ್. ఉన్నతనే నీ సురక్షితలి, ఉన్నతుడా నీ చాటున నీ ఉన్నదుడు, సర్వశక్తుడా నీ నీడలు నివసించదము. దాడను కర్తను ఉన్నతుడా నీ చాటున నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునానే ఉన్నెడడు, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునానే ఉన్నెడడు, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరముగా ఏ తెగులు రానే రాదు, వేటగాని ఉరినం దేని చేయదు. నాశనకరముగా ఏ తెగులు రానే రాదు, వేటగాని ఉరినం దేని చేయదు.
కేడము నీవయ్యా నా దాలునయున్నావు, కేడము నీవయ్యా నా దాలునయున్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు, పరిశుద్ధుడుగా పరాక్రముగా ఉన్నాడు. సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నాడు, పరిశుద్ధుడుగా పరాక్రముగా ఉన్నాడు. కేడము నీవయ్యా నా తోడి ఉన్నాడు, కేడము నీవయ్యా నా తోడి ఉన్నాడు. ఆశ్రయమా నా శైలమా నంబదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నంబదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులుక కాపాడు. మార్గములు దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులుక కాపాడు. త్రొక్కెడ పాములను అనగ తొక్కడ సింహములను, తొక్కడ పాములను అనగ తొక్కడ సింహములను. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరముగా ఈ తెగులు నానే రాదు, వేటగాని ఉరియొన్నేని చేయదు. నాశనకరముగా ఈ తెగులు రానే రాదు, వేటగాని ఉరియొన్నేని చేయదు. కేడము నీవయ్యా నా దాలునయున్నావు, కేడము నీవయ్యా నా దాలునయున్నావు. ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులుక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నాడు, పాదములకు రాయి తగులుక కాపాడు. తొక్కెడ పాములను అన తొక్కెడ సింహములను, తొక్కెడ పాములను అన తొక్కెడ సింహములను. ఆశ్రయమా నా శైలమా నంబదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా నంబదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటునా నేనున్నెడను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಉನ್ನತನಾದ ಕರ್ತನನ್ನು ನಾವು ಆಶ್ರಯವಾಗಿ ಹೊಂದಿದ್ದೇವೆ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಲ್ಲೆಲೂಯಾ.
ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾಗಿರುವ ಆತನೊಬ್ಬನೇ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. వేటగారి ఉడియోలుంచి సంబునాడు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్చర్యమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్చర్యమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పించావు, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పించావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా.
ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన వేటగారనురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్చర్యమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్చర్యమిచ్చావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగమునేమి చెయ్యదు నా గుడారము సమీపించదు రోగమునేమి చెయ్యదు నా గుడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన లేనే లేనయా వేరే ఆధారం నా దుర్గమా నా కేడమా లేనే లేనయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ಆರಾಧನ ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಆಡೋಣ ಆರಾಧನ ಆರಾಧನ నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ಆರಾಧನ हालेलूया ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಹಾಲೆಲೂಯ ನಮ್ಮನ್ನು ಕಾದು ನಡೆಸಿ ಬಂದಾತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯ ಎಲ್ಲೋಲ ನಮ್ಮ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯ ಹಾಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನೇ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಉನ್ನತದಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ದೇವರೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಹಾಲೆಲೂಯ
ಹಾಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಾಲೆಲೂಯ ಕರ್ತನೆ, ಮಹೋನ್ನತನೇ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ನಾನು ವಾಸವಾಗಿರುವೆನು ಸ್ವಾಮಿ. ಹಾಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಾಲೆಲೂಯ ಸ್ತುತಿಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾಗಿರುವ ಆತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಾಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಹಾಲೆಲೂಯ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಸ್ತೋತ್ರ మహోన్నతుడా నీ చాటున నే నివాసించెదను. సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణంకైనా చీకటిలో సంచరిస్తూ తెగులుకైనా మైనమెల్లా వేడించే వ్యాధికైనా నే భయపడెను నే హెదరెను. యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను నే దిగులు చెందెను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. వేల మీనా పక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను. అంధకారమే నన్ను చుట్టుకొట్టినా మరణ భయమే నన్ను వేచినా నే భయపడను నే దిగులు చెందెను. యెహోవా నీసి నా తోడు నీవే. నా భయపడను నే దిగులు చెందెను. యెహోవా నీసి నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ నిన్నెరిగిన వారిని ఘనపరచువాడ నిన్ను ప్రేమించువారని తప్పించువాడ నిన్నెరిగిన వారని ఘనపరచువాడ
బలపరచువాడ నా యుద్ధము జయించి లేవనెత్తువాడ కృప వెంబడి కృప చూపించువాడ నా యుద్ధము జయించి లేవనెత్తువాడ కృప వెంబడించి కృప చూపించువాడ యేసయ్యా 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 నే భయపడెను నే దిగులు చెందెను యెహోవా షాలోమ్ నా తోడు నీవే నే భయపడెను నే దిగులు చెందెను యెహోవా రాఫా నా తోడు నీవే నా భయపడెను నా దిగులు చెందెను యెహోవా నీసి నా తోడు నీవే యేసయ్యా 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 మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధిలో నే ఆశ్రయించెదా అనుదినము బలవంతుడా నీ సన్నిధిలో నే ఆశ్రయించెదా అనుదినము యేసయ్యా 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 అందరూ చేతులు చెప్తామా యేసయ్యా యేసయ్యా ఇంకొకసారి యేసయ్యా 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 భయపడెను నీ దిగులు చెందెను యెహోవా నా తోడు నీవే భయపడెను నీ దిగులు చెందెను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 మౌనతుడా నీ చాటునే నే విశ్రాంచెదను సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను యెహోవా రాఫా
యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చిన తండ్రి. ఎంత గొప్ప దేవుడు, మేము ఆరాధన చేసిన దేవుడు. సమర్పికుందామా? ఓ ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆకాశము మీరు సృష్టి తండ్రి, ఈ భూమి మీ సృష్టి తండ్రి, మా అందరిని సృష్టించిన తండ్రి. మీకే ఆరాధన చెప్దామా? మీకే ఆరాధన తండ్రి, మీకే సమర్పికుందాం తండ్రి. ఓ హల్లెలూయా, వందనాలు వందనాలు తండ్రి. ఈ ఆరాధనలతో వచ్చిన మహిమ, ఘనత, ప్రభావాలు త్రియేక దేవుడు మీకు మాత్రమే సమర్పికుందాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇప్పుడు కాணிకల సమయము. మేమందరూ కాணிకల ద్వారా మేము దేవునికి ఆరాధన సమర్పికుందాం. టీంలో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, నిన్ను ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో. వందరిలో ఒక చప్పటలు కొట్టి స్టాలిన్కి వందనం తెలియజేస్తున్నామా? ఓకే, వందనం. ಆಮೆನ್. ಇದುವರೆಗೂ ನಾವು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಇಂತವರೆಗೂ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿಯಾము. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮನ್ನು ವಿಶೇಷವಾಗಿ ನಡೆಸಲಿದೆ. దేవుని యొక్క ప్రసన్నత నಮ್ಮನ್ನು చాలా విశేషంగా ಎಷ್ಟು ಜನ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಿ? ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి ಕರಗಳೆತ್ತಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ. మీ చేతులు పైకెత్తుతా హల్లెలూయా. ಆಮೆನ್. 4 ತಿಂಗಳ ಕಾಲಗಳು ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ ದೇವರ ನಂಬಿಗಸ್ತನು. 4 నెలలు మమ్మల్ని నడిపించిన దేవుడు నమ్మకస్తుడు. ಆತನ ಕೃಪೆಯು ಬದಲಾಗದಂತ ಕೃಪೆ, ఆయన కృప మార్పడనట్టి ఉన్న ఒక కృప ನಮ್ಮನ್ನು ಇದುವರೆಗೂ ನಡೆಸಿದೆ. ఇంతవరకు మమ్మల్ని నడిపించు. ಆಮೆನ್. ಆತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. ఆయన మంచివాడు. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು ఉండే చోటే మీరందరూ లేచి ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ దేవుని వాక్యానికి వెళ్ళడానికి కొంచెం ಹಾಗೆ ನಾವು ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ అలాగే కన్నులను మూసి ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ మా కుడి చేతిని పైకి హల్లెలూయా ಆತನ ನೋಡಿ ಹೇಳೋಣ. ఆయన చూసి చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతనే నీ చేతిలేను నే విశ్వసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను, బలవంతుడా నీ సన్నిధినే నాశ్రయించెదా అనుదినము, బలవంతుడా నీ సన్నిధినే నాశ్రయించెదా అనుదినము. యేసయ్యా యేసయ్యా ಎಲ್ಲರೂ ಹೇಳುವ యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నే భయపడేను దిగులు చెందేను ఏలియో నా తోడు నీవే నా భయపడేను నా దిగులు చెందేను యెహోవా యెహోవా నా తోడు నీవే యేసయ్యా 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 ಪರಿಶುದ್ಧನಾದಂಥ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, ಪರಿಶುದ್ಧమైన తండ్రి, ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಲು ಬಂದಿದ್ದೇವೆ. నీ వాక్యాన్ని వినడానికి వచ్చి ನಮ್ಮ ఉన్నాము. ಸಂಗಡ ಮಾತನಾಡು ಸ್ವಾಮಿ. మాతోడు మీరు ನಿನ್ನ మాట్లాడండి ಜೀವವುಳ್ಳ ప్రభువా. ವಾಕ್ಯಗಳು మీ జీవము కలిగిన వాక్కు ಕಲಿಸಲ್ಪಡುವಾಗ నేర్పించేటప్పుడు ಅದು ಕಲಿಸಲ್ಪಡುವ ಉದ್ದೇಶ దాన్ని పంపించిన ఒక ಅದು ఉద్దేశం ನೆರವೇರಿಸುತ್ತದೆ ಸ್ವಾಮಿ. అది నెరవేరబడు. ಹೌದು ದೇವರೇ, అవును ಈ తండ్రి, ಒಂದು ದಿನದಲ್ಲಿ నీ ఒక్క ನಿನ್ನ రోజు ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯವನ್ನ ಕಲಿಸಿಕೊಡು నీ ಸ್ವಾಮಿ. ఒక జీవము కలిగిన నీ వాక్యాన్ని ನಿನ್ನ పంపించండి. ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯಗಳ ಒಡನೆ ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡು. జీవము కలిగిన నీ వాక్కు మా తోడై ನಮ್ಮ ಎಲ್ಲರ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನ అందరి ప్రాణ ఆత్మ ನೀನು ಆಳ್ವಿಕೆ శరీరమును ಮಾಡು ಸ್ವಾಮಿ. మీరు నడిపించండి. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ మీ యొక్క ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇವೆ నడిపింపుకు ఇస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್ 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 ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಪ್ರತಿಯೊಂದು ತಿಂಗಳಿಗೆ ನಾವು ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನು ನಾವು ಕೇಳುತ್ತೇವೆ. ప్రతి ఒక్క నెల వచ్చే దేవునికి వాగ్దానమును మేము వింటాము. ಸತ್ಯವೇದದಲ್ಲಿ 8,000ಗಿಂತ ಮೇಲಾದ ವಾಗ್ದಾನಗಳು ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. సత్యవేదములో 8,000 కన్నా అధికమైన వాగ్దానములు ఉన్నాయి. ಆದರೂ ಕೂಡ ದೇವರು ನಮಗೆ ವಿಶೇಷವಾಗಿ ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನ ವಾಗ್ದಾನವಾಗಿ ಕೊಡುತ್ತಾರೆ. అయినా కూడా దేవుడు మాకు విశేషమైన ఒక వాగ్దానములు దేవుడు మాకు ఇస్తున్నారు. ಎಲ್ಲಾ ప్రతి నెల ವಾಕ್ಯಗಳು ಲೋಗೋಸ್, ಸಂಪೂರ್ಣವಾದ ಬೈಬಲ್ ಲೋಗೋಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಾಗ್ತದೆ. సంపూర్ణమైన ఒక పుస్తకం వచ్చి బైబిల్ వచ్చి లోగోస్ అని ಆ చెప్పబడుతుంది. ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಕೊಡುವಂತ ವಾಕ್ಯ ರೇಮಾ ವರ್ಡ್. ఆ సమయములో మాకు దేవుడు ఇచ్చేది ಅದು రేమా ಆ ಒಂದು వాక్కు. ಸಮಯಕ್ಕೆ, ఆ ఒక సమయం, ಅಥವಾ ಅದು ಆ ಒಂದು ದಿನಕ್ಕೆ, లేకపోతే ఆ ఒక రోజుకు, ಅಥವಾ ಅದು ಆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ, లేకపోతే ఆ ఒక సంవత్సరానికి, ಅಥವಾ ಆ ಒಂದು ಸನ್ನಿವೇಶಕ್ಕೆ, లేకపోతే ఆ ఒక ಅದು ದೇವರ సన్నివేశములకు ವಾಕ್ಯವಾಗಿರುತ್ತದೆ. అది రేమ వాక్కు అయి ಈ ఉంటుంది. ಒಂದು ಮೇ ತಿಂಗಳಿಗಾಗಿ ఈ ఒక మే నెల ದೇವರು కొరకై ನಮಗೆ ಒಂದು ವಾಗ್ದಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మాకు ఒక వాగ్దానం ಆ ఇచ్చి ಒಂದು ఉన్నాడు. ವಾಗ್ದಾನವನ್ನು ನಾವು ನೋಡೋಣ. ఆ వాగ్దానం చూద్దాం. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನು ತಿರುಗಿಸಿಕೊಂಡು అందరూ మీ సత్యవేదమును తీసుకుని ಕೀರ್ತನೆಗಳು 57ನೇ ಕೀರ್ತನೆ కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 2ನೇ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. 2వ వాక్యమును ಎಲ್ಲರೂ చదువుదామా? ಸೇರಿ ಓದಲಿದ್ದೇವೆ. అందరూ చేరి చదువుదాం. 57ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಾಕ್ಯ. 57వ అధ్యాయము 2వ Okay, వాక్యం. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಒಟ್ಟಾಗಿ ಓದೋಣ. అందరూ చేరి చదువుదాం. ರೆಡಿ 1 2 3 ಸ್ಟಾರ್ಟ್. మహోన్నతుడైన దేవునికి నా కార్యము ದೇವರಿಗೆ ಸಫಲము చేయు దేవునికి ಮೊರೆಯಿಡುವೆನು, నేను ಮೊರపెಟ್ಟು ನನ್ನ ಕಾರ್ಯವನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತರುವ ದೇವರನ್ನು ಕೂಗಿಕೊಳ್ಳುವೆನು. ಆಮೆನ್. ಈ ಒಂದು ವಾಕ್ಯ, ఈ ఒక్క వాక్కు ಇದು ಒಂದು ಫೇತ್ ಕನ್ಫಸ್, ಒಂದು ನಂಬಿಕೆಯ ಅರಿಕೆಯ ವಾಕ್ಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. ఒక నమ్మకముతో ఒక దీని చేయబడుతుంది. ಇದು ದಾವೀದನ ಒಂದು ವಿಶೇಷವಾದಂತ ಮುಖ್ಯವಾದ ಅರಿಕೆ. ఇది దావీది ఒక విశేషమైన ఒక ಈ వాక్యం. ಒಂದು 57ನೇ ಕೀರ್ತನೆ, ఈ 57వ అధ్యాయము ಆ ಒಂದು ಸನ್ನಿವೇಶವನ್ನು ನೋಡುವಾಗ ఈ ఒక సన్నివేశం చూసేదైతే ದಾವೀದನು ತನ್ನನ್ನು ತಪ್ಪಿಸಿ ತನ್ನನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಇರುವಂತಹ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಬರೆದದ್ದು. దావీదు తప్పించుకోవడానికి ఆ ఒక సన్నివేశంలో రాయబడిన ఒక ತನ್ನ కీర్తన. ವೈರಿಗಳಿನಿಂದ, తన ఒక విరోధుల నుండి, ತನ್ನನ್ನು ವಿರೋಧಿಸುವ ಜನಾಂಗಗಳಿನಿಂದ, తన్ను విరోధించే ಅವರು జనాంగం ಸಿಂಹದ నుండి ಹಾಗೆ ಆತನನ್ನು ಓಡಿಸಿಕೊಂಡು ಬರುವಾಗ వారిని వెతుకొని వారిని వెంటబడి వచ్చినప్పుడు ಅವರು ఆయన ತನ್ನನ್ನು రాసినది, ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ದೇವರನ್ನು ನೋಡಿ ಹೇಳುವಂತ ಕಾರ್ಯ. ఆయన్ను కాపాడుకోవడానికి దేవుని చూసి చెప్పిన ఒక ಈ వాక్యం. ವಾಕ್ಯ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ఈ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ వాక్యాన్ని చాలా బాగా అర్థం ನೋಡಿ, చేసుకోవాలంటే ನಾನು ಈಗ ಹೇಳ್ತೀನಿ ಅದನ್ನ. దీన్ని నేను ఇలాగ చెప్తాను చూడండి. ಪರಮಾತ್ಮನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు ನನ್ನ ಜೀವನಕ್ಕಾಗಿ ಅವರ ಯೋಜನೆಗಳು ಮತ್ತು ಉದ್ದೇಶಗಳನ್ನು ಪೂರ್ವೈಸುವನು. నా ఒక ప్రాణానికి ఆయన యోచనలను మరియు ఆయన తలంపులను నెరవేర్చి ఉన్నాడు. ಪರಮಾತ್ಮನಾದ ದೇವರು, పరాత్పరముడైన మహోన్నతుడైన ನನ್ನ దేవుడు ಜೀವಿತಕ್ಕಾಗಿ, నా ఒక జీవితానికి ಆತನ ಉದ್ದೇಶವನ್ನು, ఆయన ఒక ఉద్దేశమును, ಆತನ ಯೋಜನೆಗಳನ್ನ ఆయన ఒక తలంపులను ಆತನು ಪೂರ್ವೈಸುವನು. ఆయన నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಸನ್ನಿವೇಶ ಏನೇ ಆಗಿದ್ದರೂ, మా ఒక పరిస్థితి ఎలాంటిదై ನಮ್ಮ ఉండొచ్చు, ಸುತ್ತಲ ಘಟನೆಗಳು ಏನೇ ಆಗಿದ್ದರೂ మా ಕೂಡ చుట్టూ ఉన్న ఏదైనా ఈ కార్యములు ఎలా
ఎలాగైనా ఉండవచ్చు, పరాత్మనాద దేವರು అయితే మహోన్నతుడైన ನನ್ನ దేవుడు ಜೀವನದಲ್ಲಿ నా ఒక ಆತನ జీవితంలో ಉದ್ದೇಶವನ್ನ ఆయన ನೆರವೇರಿಸ್ತಾನೆ. తలాంపులు ಆತನ నెరవేర్చును, ಯೋಜನೆಗಳನ್ನ ఆయన ನೆರವೇರಿಸ್ತಾನೆ. తలాంపులు నెరవేర్చును. ಅದನ್ನ ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ನಾವು ಹೀಗೆ ನೋಡುತ್ತೇವೆ, దాన్ని ఆంగ్ల భాషలో ఇలాగ The చూడవచ్చు. most high God who fulfill his plans and purpose for my life. ನನ್ನ ಉನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు ನನ್ನ ಜೀವಿತಕ್ಕಾಗಿಟ್ಟಿರುವಂತ ದೇವರ ಉದ್ದೇಶವನ್ನ నా జీవితము కొరకై ఆయన పెట్టిన యోజనలు ಆತನು ನೆರವೇರಿಸ್ತಾನೆ. ఆయన నెరవేర్చగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಇದನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ దీన్ని అర్థం ಈ చేసుకోవాలంటే ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನ ಬರೆದಂತ ಸನ್ನಿವೇಶವನ್ನ ನಾವು ಸ್ವಲ್ಪ ನೋಡಬೇಕು. దీన్ని రాయబడిన ఈ కీర్తనలు రాయబడిన ఒక సన్నివేశమును మేము ಈ ಒಂದು తెలుసుకోవాలి. 57ನೇ ಕೀರ್ತನೆ ಯಾವ ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಬರೀತಾ ಇದ್ದಾರೆ? 57వ కీర్తనలు ఇది ఏ ఒక సన్నివేశంలో రాయబడి ఉంది? ಆ ವಾಕ್ಯದ ಮೇಲೇನೆ ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ఆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. వాక్కుకు పైనే ఆ బ్రాకెట్ లో రాయబడి ఉంది. ದಾವೀದನು ಸೌಲನಿಗಾಗಿ ತಪ್ಪಿ ಓಡಿ ಆತನು ಗವಿನಲ್ಲಿ ಔಸ್ಕೊಂಡಾಗ ಆ ತನ್ನ ಕಾರ್ಯಕ್ಕೆ ನಷ್ಟ ಬರಬಾರದು ಅನ್ನೋದಕ್ಕಾಗಿ ಈ ಒಂದು ಕೀರ್ತನೆಯನ್ನ ಬರೀತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ చూసేదైతే దావీదు వచ్చి ఆయనకి సౌలు నుండి ఎలాంటి అపాయము రాకూడదని తప్పించుకొని ఒక గుహలో ఉండేటప్పుడు రాసినది. ಆಮೆನ್. ಅದು 1 ಸಾಮ್ಯುಯೇಲ 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ 1 సామ్యుయేల 22వ అధ్యాయంలో చూసేదైతే 22, 23, 24 ಈ ಒಂದು ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿ 22, 23, 24 అధ్యాయంలో చూసేదైతే దావీదను దావీదు సౌలನಿಂದ ಓಡಿಸಿಕೊಂಡು ಬರಲ್ಪಡುವಂತ ಸನ್ನಿವೇಶ. సౌలు దావీదును తరుముకొని వచ్చే ఒక సన్నివేశము. దావీదನ ಮೇಲೆ ಅಭಿಷೇಕ ಇದೆ. ఇప్పుడు దావీదు పైన దేవుని యొక్క అభిషేకం ದೇವರು ఉంది. ಆತನನ್ನು ಅರಸನಾಗಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించి ఉన్నాడు. ಈಗಾಗಲೇ ಸೌಲನು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అయితే ఇంతకు ముందుగానే సౌలు ఆ రాజాభిషేకములో ఆ కార్యములో ఉన్నాడు. ಈಗ ಸೌಲನಿಗೆ ಏನು ತೊಂದರೆ? ఇప్పుడు సౌలుకి ఏమి కష్టం అంటే దావీదను ಒಂದು ವಿರೋಧಿ ತರ. ఇప్పుడు దావీదు వచ్చి సౌలుకు విరోధిగా ఉన్నాడు. ಈಗ దావీదిಗೆ ವಿರೋಧಿ ಸೌಲನು. ఇప్పుడు దావీదుకు విరోధిగా వచ్చి ಸೌಲನು ವಿರೋಧಿಯಾಗಿ ನೆನೆಸಿಲ್ಲ. అయితే దావీదు సౌలుని విరోధిగా చూడలేదు. ಆದ್ರೆ దావీದನ ಮೇಲೆ ಅದು ರಾಜನ ಅಭಿಷೇಕ ಇತ್ತು. అయితే దావీదు పైన రాజాభిషేకము ఉన్నది. ಈಗ ಸೌಲನು ಸತ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ దావీదನೇ ರಾಜನಾಗಿ ಬರಬೇಕು. ఇప్పుడు సౌలుడు చేస్తే దావీదే రాజుడిగా రావాలి. ಸೌಲನ ಆಸೆ ಏನು? అయితే సౌలు ತಾನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಬೇಕು, ఆయన ఆ ఒక అధికారమును ನಂತರ అలాగే ಅವರ పెట్టుకోవాలి. ಮಕ್ಕಳು ಆಳ್ವಿಕೆ ಮಾಡಬೇಕು. వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానం అధికారములకు రావాలి. దావీదను ಹೇಗಾದರೂ ಕೊಂದಾಕಬೇಕೆಂದು ಬಯಸ್ತಾ ಇದ್ದ. దానివల్ల దావీదును ఎలాగైనా చంపాలి అని ఆ సౌలు అనుకుంటున్నాడు. ಆಗ దావీదను ಅದುಲ್ಲಾಮ್ ಅನ್ನುವಂತ ಒಂದು ಗವಿನಲ್ಲಿ ಅವನು ಔಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అప్పుడు దావీదు అదుబ్లాం అనే ఒక గుహలో ఉన్నాడు. ಅಲ್ಲಿ ಇರುವಾಗ అక్కడ ಆತನ ఉన్నప్పుడు ಜೊತೆಗೆ ಅನೇಕರು ಬಂದು దావీದನ ಜೊತೆಗೆ ಸೇರ್ಕೊಂಡು 400 ಜನ దావీದನ ಜೊತೆಗೆ ಸೇರ್ಕೊಂಡ್ರು. అక్కడ 400 మందిలో వచ్చి దావీదు తోడు ఉన్నారు. ಆ ಒಂದು ಅರಣ್ಯದಲ್ಲಿ ಆತನು ಇರುವಾಗ ఆ ఒక అరణ్యములో వాళ్ళు ಆ ఉన్నప్పుడు ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ఆ ఒక స్థలములో ಸೌಲನು ಸಹ ಒಂದು ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗಿ సౌలు కూడా ఒక చోటికి యుద్ధానికి ಒಂದು వెళ్ళి 3000 ಸೈನಿಕರ ಜೊತೆಗೆ ಆತನ ಹಿಂದಿರುಗಿ ಬರುತ್ತಿರುವಾಗ 3000 సైనికులతో వెనతిరిగి ಆ వచ్చేటప్పుడు ಒಂದು ಮಾರ್ಗದಲ್ಲಿ ಆತನಿಗೆ ಒಂದು ಮಾಹಿತಿ ಸಿಗ್ತಾ ಇದೆ. ఆ ఒక మార్గములో ఒక ఆయనకి ఒక విషయం దావీదను తెలియబడుతుంది. ಇಲ್ಲೇ ಇದ್ದಾನೆ, దావీదు ఈ చోటులో ಈ ಒಂದು ಅರಣ್ಯದಲ್ಲಿ ಔಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ఈ అరణ్యములోనే ఉన్నాడు. ಆತನನ್ನು ಕಂಡಿಡಿದು ಕೊಂತಾಕಿ ಬಿಡೋಣ. వాయిని వెతికి వాయిని చంపేద్దామని ತಕ್ಷಣ ಸೌಲನು ಈಗ ಅಲ್ಲಿ ಹುಡುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. వెంటనే సౌలు దావీదును వెతుకుని అక్కడికి ಈ వస్తున్నాడు. ಸನ್ನಿವೇಶ ಹೇಗಿದೆ ನೋಡಿ. ఈ ఒక సన్నివేశం ఎలా ಈಗ ఉంది మీరు ಸೌಲನು యోచించండి. దావీದನ ಕೊಂದಾಕುವುದಕ್ಕಾಗಿ ಆತನ ಹತ್ತಿರದಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు సౌలుడు దావీదును చంపాలని దగ్గరికి వస్తున్నాడు. ಈಗ దావీదను ಆ ಒಂದು ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఇప్పుడు దావీదు కూడా ఆ అరణ్యములో ఉన్నారు. ಈ ಒಂದು ಸನ್ನಿವೇಶವೇ ಈ ಕೀರ್ತನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಸನ್ನಿವೇಶ. ఈ ఒక పరిస్థితిలో వచ్చి ఈ ఒక ಈ కీర్తన ಕೀರ್ತನೆ రాయబడి ఉంది. ಪೂರ್ತಿಯಾಗಿ ಓದಿ ನೋಡುವಾಗ ఈ ఒక కీర్తనలో మీరు సంపూర్ణంగా ಸಿಂಹದ చదివేదైతే ಹಾಗೆ ನನ್ನ ವೈರಿಗಳು ನನ್ನನ್ನು ಮುತ್ತಿಕೊಂಡಿದ್ದಾರೆ, సింహము రకంగా నా వెంట నా శత్రులు ఉన్నారు అని ಆದರೂ రాయబడి ದೇವರು ఉంది. ನನ್ನನ್ನು ಕಾಪಾಡುತ್ತಾರೆ. ఆయన కూడా దేవుడు నన్ను కాపాడగలిగిన ಯಾವ ವೈರಿ ವಿರೋಧವಾಗಿ ಬಂದರೂ ಕೂಡ ఏ ఒక వైరి విరోధముగా వచ్చినా ನನ್ನ కూడా ದೇವರು నా దేవుడు ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నా ఒక జీవితంలో ಆತನ ಉದ್ದೇಶವನ್ನು ఆయన ನೆರವೇರಿಸ್ತಾರೆ. తలాంపులు నెరవేరెను. ವೈರಿಯಿಂದ ನಾನು ಅಲಿಸಲ್ಪಡಕ್ಕೆ ಆಗಲ್ಲ. వైరి నుండి నేను నశించిపోలేను. ನನ್ನ ಜೀವನ ಹಂಗೆ ಮುಗಿದು ಬಿಡೋಲ್ಲ. నా జీవితము అక్కడికే ఆగిపోదు. ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నా ఒక జీవితములో ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವಂತ ದೇವರು తలాంపులు పొందిన దేవుడు ಉನ್ನತನಾದ ದೇವರು, చాలా ఎత్తైన దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದೇ దావీದನ ಒಂದು ನಿರೀಕ್ಷೆಯ ಒಂದು ಮಾತು ನೋಡಿ. అదే దావీదు ఒక నిరీక్షణమైన ఒక మాటలు చూడండి. ಅದಕ್ಕೆ ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಉನ್ನತನಾದ ದೇವರು. అందుకే ఆయన చెప్తున్నాడు మహోన్నతుడైన దేవుడు. ಉನ್ನತನಾದ ದೇವರು ಅನ್ನುವುದಕ್ಕೆ మహోన్నతుడైన దేవుడు అనడానికి ಹೀಬ್ರಿನಲ್ಲಿ హీబ్రూ పదములో ಹೆಲ್
ఎల్యోన్. ఎల్ ఎలియోన్ అని చెప్పబడింది. ఎల్యోన్. ఎల్ ఎలియోన్. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి శబ్దమా ఎల్ ఎలియోన్. ఎల్ ఎలియోన్. ఎలియోన్. ಆಮೆನ್. ఆమేన్. ಹಾಗಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? అయితే దాని యొక్క అర్థం ఏంటి? మోస్ట్ హై, దేవుడు చాలా ఎత్తైన వాడు, ఉన్నతనాದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు, ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗಿಂತ అన్ని సకల కార్యములకు ಮೇಲಾದವನು, చాలా ఎత్తైన కలిగిన వాడు, ಮೇಲೆ ಇರುವವನು, ఎత్తైన వాడు. ಆ ದೇವರೇ, ఆ దేవుడే ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವ ಆತನು. నా జీవితములో తలంపులు వెచ్చి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ఉన్నతನಾದ ದೇವರು, మహోన్నతుడైన ಯಾವ దేవుడు ಸನ್ನಿವೇಶ ನನ್ನ ಸುತ್ತಲೂ ನಡೆದರು, ఏ ఒక సన్నివేశములు మా ತನ್ನ చుట్టూ జరిగిన ತನ್ನ ಉದ್ದೇಶವನ್ನ, ఆయన యొక్క ತನ್ನ ఆలోచనలు, ಪ್ಲಾನ್ ಅನ್ನ ఆయన యొక్క తలంపులు ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ మా ನೆರವೇರಿಸ್ತಾರೆ. జీవితంలో నెరవేరెను. హల్లెలూయా. హల్లెలూయా. ಈ ತಿಂಗಳಲ್ಲಿ ಈ ನಂಬಿಕೆ ನಿಮಗೆ ಬೇಕು. ఈ ఒక నెలలో ఈ ఒక నమ్మకము మీకు అవసరము. ನೋಡಿ 138ನೇ ಕೀರ್ತನೆ 138వ కీర్తనలో 8ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 8వ వాక్యము ಓದುವಾಗ చదివేదైతే, ಯೆಹೋವನು ನನ್ನ ಕಾರ್ಯವನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತರುವನು, ಯೆಹೋವನೇ ನಿನ್ನ ಕೃಪೆಯು ಶಾಶ್ವತವಾದುದು, ನೀನು ಕೈ ಹಚ್ಚಿದ ಕೆಲಸವನ್ನ ನೆರವೇರಿಸದೆ ಬಿಡಬೇಡ. ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅಲ್ಲಿ ನನ್ನ ಜೀವಿತ ಕುರಿತಾದ ಉದ್ದೇಶವನ್ನ ನೆರವೇರಿಸುವನು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 138. యెహోవా నా పక్షమును కార్యము సఫలం చేయను. ఆమేన్. యెహోవా నీ కృప నిరార్థకము నుండి నీ చేతి కార్యమును విడిచిపెట్టకము. ಆಮೆನ್. ಯೆಹೋವನು ನನ್ನ ಕಾರ್ಯವನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತರುವನು. యెహోవా నా ఒక కార్యమును సఫలపరచును. ಆತನ ಕೃಪೆಯು ಶಾಶ್ವತವಾದದ್ದು, ఆయన యొక్క కృపము శాశ్వతము కలిగినది. ಆತನ ಒಂದು ಕ್ರಿಯೆಗಳು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಉದ್ದೇಶವನ್ನ ನೆರವೇರಿಸುತ್ತದೆ. ఆయన యొక్క కార్యములు, చేతి కార్యములు నా జీవితంలో ఉద్దేశాన్ని నెరవేర్చును. హల్లెలూయా. హల్లెలూయా. ಜೊತೆನ ಹೋಗುತ್ತಿರುವಂತ ಸನ್ನಿವೇಶಗಳು ನೋಡುವಾಗ, కొన్ని సమయంలో వెళ్ళే సమయంలో మా ఒక సన్నివేశం ಕೆಲಸಕ್ಕೆ ನಮ್ಮ ಸುತ್ತಲಿರುವಂತ ಘಟನೆಗಳನ್ನು ನೋಡುವಾಗ, మా చుట్టూ ఉన్న ఒక పరిస్థితిని చూసేదైతే ಮೊದಲೇ ತತ್ವಿರೋಧವಾಗಿ ಇರಬಹುದು, మాకు విరోధంగా ఉండవచ్చు, ಇದಕ್ಕೆ ಸಂಬಂಧನೇ ಇಲ್ಲದಾಗಿ ಘಟನೆಗಳು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಡೆಯಬಹುದು, దానికి సంబంధమే లేకుండా ఒక కార్యము మాకు జరగవచ్చు. దావీದನ ತಲೆ ಮೇಲೆ ರಾಜನ ಅಭಿಷೇಕ ಇದೆ. చూడండి, దావీదుకు తలపైన రాజాభిషేకము ఉంది. ಆದ್ರೆ ಆತನು ಅರಣ್ಯದಲ್ಲಿ ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ఆయన అరణ్యములో పరిగెత్తి వెళ్తున్నాడు. ಈಗ ಸೌಲನು ಆ ಒಂದು ಕೊಗೆಯಲ್ಲಿ ಬಂದು ಸಿಕ್ಕಾಕೊಂಡ. ఇప్పుడు సౌలు వచ్చి ఆ గుహలో వాళ్ళకి పట్టబడాడు. దావీదు ಕೈನಲ್ಲಿ ಆತನು ಸಿಕ್ಕಾಕೊಂಡ. ఇప్పుడు దావీదు చేతిలో ఆయన పట్టబడాడు. సౌలನ ಜೊತೆಗೆ ಯಾರು ಅವರ ಒಂದು ಸೈನಿಕರು ಇಲ್ಲ. ఇప్పుడు సౌలు తోడుగా ఉన్న ఆ సైనికులు ఎవరు లేరు. ಆದ್ರೆ దావీದನ ಸಂಗಡ ಇದ್ದವರು ಹೇಳ್ತಾರೆ, అయితే దావీదు తోడై ఉన్న వాళ్ళు చెప్తారు, ನೋಡಿ ನಿನ್ನ ವೈರಿಯನ್ನ ದೇವರು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. చూడు, నీ విరోధిని దేవుడు నీ చేతికి అప్పగించి ఉన్నాడు. ಈಗಲೇ ಅವ್ರನ್ನ ಕೊಂದಾಕ್ಬಿಡಿ, ఇప్పుడే వాని చంపేయి. ಆದ್ರೆ దావీದನ ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దావీదు చెప్తాడు, ಇಲ್ಲ, లేదు, ಆತನ ಮೇಲೆಯೂ ದೇವರ ಅಭಿಷೇಕ ಇದೆ. ఎందుకంటే ఆయన పైన కూడా దేవుని అభిషేకము ఉంది. ದೇವರೇ ಆತನನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడే ఆయన్ని ఎన్నుకున్నాడు. ಆತನ ಮೇಲೆ ನನ್ನ ಕೈ ಹಾಕುವುದಿಲ್ಲ. అందువలన ఆయన పైన నేను ಆ చెయ్యను. ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక్క సమయంలో దావీదు ಸೌಲನ ಕೊಂದಾಕಿದ್ರೆ ಮುಗಿಯಿತು. సౌలుని చంపేసి అంటే అక్కడికి అయిపోతుంది. ನೆಕ್ಸ್ಟ್ ಈತನೇ ರಾಜನ ಆಗ್ಬಹುದು. ముందుగా దావీదే రాజా అయి ఉండవచ్చు. ಆದ್ರೆ దావీದನ್ನು ನೋಡಿ, అయితే దావీదు దాన్ని చూసి, ಇಲ್ಲ, ನನ್ನ కೈ ಹಾಕೋದಿಲ್ಲ, లేదు, నేను చెయ్యి ఎత్తను. ಸೌಲನ ಹತ್ರ ಹೋಗ್ತಾನೆ ದಾವೀದ. సౌలు దగ్గరికి వెళ్తాడు దావీదు. ಒಂದು ಸಾಲ್ನಿಂದ ಒಂದು ತುಂಡನ್ನ ಕತ್ತರಿಸಿಕೊಂಡು ಬರ್ತಾನೆ. ఆయన బట్ట నుండి కొద్దిగా కత్తిరించుకొని తీసుకొని ಅಷ್ಟು వస్తాడు. ಹತ್ರ ಹೋದವನು అంత దగ్గరికి వెళ్ళిన ಈಸಿಯಾಗಿ ಆತನ ಕೊಂದಾಕಬಹುದಾಗಿತ್ತು. చాలా సులభంగా అవన్నీ చంపేయచ్చుగా ఉంది. ಕೊಂದಾಕ್ಲಿಲ್ಲ. అయితే ఆయన అది చేయలేదు. ಆತನು ಬಂದ್ಬಿಟ್ಟ. ఆయన వెంటనే ಆಮೇಲೆ వచ్చేసాడు. ನೋಡಿದ್ರು ಕೂಡ సౌలును తిరిగి అతనికి సమస్యయాగే ఇద్ద. అయితే సౌలు చూసేదైతే మళ్ళీ దావీదుకు సమస్యగానే ఉన్నాడు. సౌలನ ಜೊತೆಗೆ ಸೈನ್ಯವಿದೆ. సౌలు తోడిగా సైన్యము ఉంది. సౌలನ ಜೊತೆಗೆ ಸಂಪೂರ್ಣ ರಾಜ್ಯವಿದೆ. సౌలు తోడిగా సంపూర్ణమైన ఒక రాజ్యమే ఉన్నది. ಬಲ ಇದೆ. అంతే కాకుండా బలము కూడా ఉన్నది. సౌలును నెನೆಸಿದರೆ దావీదನ ಕೊಂದಾಕಬಹುದು. సౌలు వచ్చి కావాలంటే దావీదుని చంపేయవచ్చు. ಅದರಿಂದ ಓಡಿಸ್ಕೊಂಡೇ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. దాని వల్ల తరుముకునే వస్తున్నాడు దావీదును. ದೇವರು ಅವಕಾಶ ಕೊಡ್ಲಿಲ್ಲ. అయితే దేవుడు ఆ ఒక అవకాశమును సౌలుకు ఇవ్వలేదు. ಯಾಕೆ? ఎందుకు? దావీదును ಆರಿಸಿಕೊಂಡವರು ಉನ್ನತನು, ఎన్నుకున్నవాడు మహోన్నతుడు. ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ ఆయన యొక్క జీవితము ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವವನು ಉನ್ನತನು. తలాంపులు పెట్టినవాడు మహోన్నతుడు. ఉన్నతನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు జీవితದಲ್ಲಿ నా ఒక జీవితములో ఉద్దేశవನ್ನ, ఆయన యొక్క తలాంపులు, ಯೋಜನೆಗಳನ್ನ ఆయన యొక్క యోజనలు ನಿರ್ವಹಿಸ್ತಾನೆ. నెరవేర్చేవాడు. హల్లెలూయా. ಕೆಲವು ಸತಿ ನಾವು ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ನೋಡಿ
ఒక సమయంలో మా ఒక పరిస్థితులను మేము చూసి ನಾವು ಅನ್ಕೊಳ್ತೇವೆ మేము అనుకుంటాము, ಅಯ್ಯೋ ಇದೆಲ್ಲ ನಡೆಯೋ ತರ ಆಗೋದಿಲ್ಲ, అయ్యో ఇది జరిగే రకంగానే ಇದು లేదే, ಆಗೋ ತರನೇ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ఇది జరిగే రకంగానే లేదే. ನೋಡ್ರಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ, చూడండి దేవుని వాక్యం ಯೆಶಾಯ ಪ್ರವಾದನ చెప్తుంది. ಗ್ರಂಥ యెషయా ప్రవాదన గ్రంథము 55ನೇ ಅಧ್ಯಾಯ 55 అధ్యాయము 8-9. 8-9 వాక్యాలు. ಯೆಶಾಯ 55:8-9. యెషయా 55:8-9. ಯೆಹೋವನು ಯೆಹೋವನು ಈಗನ್ನುತ್ತಾನೆ, ಈಗನ್ನುತ್ತಾನೆ, ನನ್ನ ಆಲೋಚನೆಗಳು ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗಳಲ್ಲ, ಅಲ್ಲ, ನಿಮ್ಮ ಮಾರ್ಗಗಳು ನನ್ನ ನನ್ನ ಮಾರ್ಗಗಳಲ್ಲ, ಮಾರ್ಗಗಳಲ್ಲ, ಭೂಮಿಯ ಮೇಲೆ ಆಕಾಶವು ಎಷ್ಟು ಭೂಮಿಯ ಉನ್ನತವೋ, ಮೇಲೆ ಆಕಾಶ ಎಷ್ಟು ಉನ್ನತವೋ, ನಿಮ್ಮ ಮಾರ್ಗಗಳಿಂದ ನನ್ನ ಮಾರ್ಗಗಳು, ನಿಮ್ಮ ಮಾರ್ಗಗಳಿಂದ ನನ್ನ ಮಾರ್ಗವು, ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗಳಿಗಿಂತ ನನ್ನ ನಿಮ್ಮ ಆಲೋಚನೆಗಳು ಆಲೋಚನೆಗಳಿಗಿಂತ ನನ್ನ ಆಲೋಚನೆಗಳು ಅಷ್ಟು ಅಷ್ಟು ಉನ್ನತವಾಗಿವೆ. ಉನ್ನತವಾಗಿದೆ. నా తలాంపులు మీ తలాంపులంటివి కావు, మీ త్రోమ నా త్రోమట్టివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గము కంటే నా మార్గము, మీ తలాంపుల కంటే నా తలాంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఆమేన్. ನನ್ನ ಆಲೋಚನೆಗಳು నా ఒక ఆలోచనలు ಆಲೋಚನೆಗಳಿಗಿಂತ మీ ఒక ఆలోచనల కంటే ಉನ್ನತವಾಗಿದೆ, ఉన్నతంగా ఉన్నాయి. ನಿಮ್ಮ ಮಾರ್ಗಗಳು మీ ఒక మార్గము ಅದಕ್ಕಿಂತ ನನ್ನ ಮಾರ್ಗವು దానికంటే నా ఒక మార్గము ಉನ್ನತವಾಗಿದೆ, చాలా ఎత్తై ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ಕೆಲಸತಿ ನಾವು ಕಂಪೇರ್ ಮಾಡಿ ನೋಡಕ್ ಆಗಲ್ಲ. కొన్ని ఒక సమయంలో మేము చూడడానికి ಏನಪ್ಪಾ అవ్వదు, సమంగా ದೇವರು చూడడానికి ಹೀಗೆ అవ్వదు. ಹೇಳಿದ್ದಾರೆ, ದೇವರು ಹೀಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, దేవుడు ఇలా చెప్పి ఉన్నాడు, ಆದ್ರೆ ಈ ರೀತಿನಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. అది ఈ రకంగా జరుగుతుంది. ಈ ಒಂದು ಸನ್ನಿವೇಶಕ್ಕೆ ಏನು ಕಾರಣ ಇಲ್ಲ. ఈ ఒక కార్యములకు ఎలాంటి ದೇವರ కారణము లేదు. ಆಲೋಚನೆಗಳು ನೆರವೇರುತ್ತದೆ. దేవుని యొక్క తలంపులు నెరవేరును. ಭೂಮಿಗೆ ಮೇಲೆ ಆಕಾಶ ಎಷ್ಟು ಉನ್ನತವಾಗಿದೆ, ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. భూమికి పైన ఆకాశము ఎంత ఎత్తైగా ఉందో, ಹೊರಗಡೆ ಹೋದ್ರೆ ತಲೆ ಎತ್ತಿ ನೋಡಿ ಎಷ್ಟು ಮೇಲೆ ಇದೆ. బయటికి వెళ్ళి చూడండి, తల పైకెత్తి చూడండి, ఆకాశం ఎంత ಎಷ್ಟು ఎత్తుగా ದೂರ, ఉన్నది, ಎಷ್ಟು ದೂರವಾಗಿದೆ. ఎంత దూరముగా ఉందో. ಅದೇ ತರ అదే రకంగా ದೇವರ ಒಂದು ಮಾರ್ಗಗಳಿಗೂ ನಮ್ಮ ಮಾರ್ಗಗಳಿಗೂ ಅಷ್ಟು ದೂರ. దేవుని యొక్క మార్గానికి మా యొక్క మార్గానికి అంత ఎత్తుగా ಆತನ ఉన్నది. ಆಲೋಚನೆಗಳಿಗೂ ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳಿಗೂ ಅಷ್ಟು ದೂರ ಅಂತ. ఆయన యొక్క యోజనలకు మా యొక్క యోజనలకు అంత ఎత్తుగా ಆಗ ఉన్నది. ಏನು ಹೇಳಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ఆయన ఏం చెప్పడానికి వస్తున్నాడంటే, ಆತನ ಉದ್ದೇಶ ನಮಗೆ ನಂಬಕ ಆಗದೆ ಹೋದ್ರು ಕೂಡ, ఆయన ఒక తలంపులు మేము నమ్మడానికి అవ్వకపోతే కూడా, ಸನ್ನಿವೇಶಗಳು ಎಷ್ಟು ವಿರೋಧವಾಗಿ ನಿಂತರೂ ಕೂಡ, మా ఒక చుట్టూ ఉన్న కార్యములు ఎంత విరోధముగా ನನ್ನ ఉన్నా, ಉನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు, ಎಲ್ ఎలియో, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నా ఒక జీవితములో ಉದ್ದೇಶವನ್ನ ನೆರವೇರಿಸ್ತಾನೆ. ఆయన యొక్క తలంపులు నెరవేర్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ಪಕ್ಕದಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಹೈಫೈ ಮಾಡಿ ಹೇಳಿ, పక్కలో ఉండే వాళ్ళకి హైఫై చేసి చెప్పండి, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మీ యొక్క జీవితములో ಆತನ ಉದ್ದೇಶವನ್ನ ఆయన యొక్క ఉద్దేశము ನೆರವೇರಿಸ್ತಾನೆ. నెరవేర్చెను. ಎಲ್ ಎಲಿಯೋ. ఎల్ ఎలియో. ಪಕ್ಕದಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟೇಲಿ ಎಲ್ ಎಲಿಯೋ. పక్కలో ఉండే వాళ్ళకి చేతులు ఇచ్చి చెప్పండి, ఎల్ ఎలియో. ಹೋಗ್ಬೇಡಿ ಬ್ರದರ್, మీరు ఓడిపోకండి బ్రదర్, ಹೋಗ್ಬೇಡಿ ಸಿಸ್ಟರ್, ఓడిపోకండి సిస్టర్. ಎಲ್ ಎಲಿಯೋ. ఎల్ ఎలియో. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మీ యొక్క జీవితములో ಉದ್ದೇಶ ಇಟ್ಟಿರುವಂತ ದೇವರು, తలాంపులు పెట్టిన ఉన్న దేవుడు ಮಹೋನ್ನತನು, ఆయన మహోన్నతుడు. ದಾವಿದನ ಆ ಒಂದು ಸಕ್ಸಸ್ ಗೆ ಇದ್ದಂತ ಸೀಕ್ರೆಟ್ ಏನಂದ್ರೆ, దావీదు ఒక జయము జీవితానికి ఒక కార్యము ఏంటంటే, ಎಲ್ಲಾ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ అన్ని కార్యములో సన్నివేశములో ದೇವರನ್ನ ಉನ್ನತವಾಗಿ ನೋಡುದು. దేవునిని చాలా ఉన్నతముగా చూసినవాడు. ಹೈ ಗಾಡ್. ఆయన దేవుని చాలా ಆತನು ఉన్నతంగా చూశాడు. ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮೇಲಾದವನು, ఆయన అన్నిట్లకంటే ఎత్తైనవాడు, ಉನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు. ಇವತ್ತು ನಾನು ಅತಿ ಬೇಗನೆ ఈ రోజు చాలా త్వరగా ಆ ಎಲ್ ಎಲಿಯೋನ್, ಆ ಉನ್ನತನಾದ ದೇವರ ఎల్ ఎలియోన్, ఆ ఒక దేవుని 5 ಮಹತ್ವ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಾವು ನೋಡಲಿದ್ದೇವೆ. 5 ప్రాముఖ్యమైన ఒక మహత్వం కలిగిన కార్యములు చూడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 5 ముఖ్ಯವಾದುದು, ಅದನ್ನ ಗಮನಿಸೋಣ. ఇది చాలా ముఖ్యమైనది, గమనించండి. ಆಮೇಲೆ ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಕೀರ್ತನೆಗಳು 47, కీర్తనలు 47 అధ్యాయం 47 1, 2. ಕೀರ್ತನೆಗಳು ಜನಾಂಗಗಳಿರ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯಿರಿ, ಆರ್ಭಟದಿಂದ ದೇವರಿಗೆ ಜಯಧ್ವನಿ ಮಾಡಿರಿ. ಪರಾತ್ಪರನಾದ ಯೆಹೋವನು ಭಯಂಕರನಾಗಿದ್ದಾನೆ. ಆತನು ಭೂಲೋಕಕ್ಕೆಲ್ಲ ಅತಿ ರಾಜನಾಗಿದ್ದಾನೆ. సర్వజనులారా చప్పటలు కొట్టే జయధ్వనిములతో దేవుని గురించి ఆర్భటించి చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి
మహారాజై ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ನೋಡಿ ಸರ್ವ ಜನಾಂಗಗಳಿರ సర్వ జనులారా ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯಿರಿ, చప్పట్టలు కుట్టండి, ಆರ್ಭಟದಿಂದ ఆర్భటముతో ದೇವರಿಗೆ ಜಯಧ್ವನಿ ಮಾಡಿರಿ. దేవునికి జయధ్వనులు చేయండి. ಯಾಕೆ? ఎందుకంటే ಪರಾತ್ಮರನಾದ ದೇವರು, ఎందుకంటే పరాత్పరుడైన మహోన్నతుడైన దేవుడు, ಪರಾತ್ಮರನಾದ ಯೆಹೋವನು పరాత్పరుడైన యెహోవా ಭಯಂಕರನಾಗಿದ್ದಾನೆ. భయంకరుడుగా ಆತನು ఆయన ಭೂಲೋಕಕ್ಕೆಲ್ಲ సర్వ భూమికి ಅತಿ ರಾಜನಾಗಿದ್ದಾನೆ. మహారాజై ఉన్నాడు. The world, ಈ ಲೋಕಕ್ಕೆ, అంటే ఈ లోకానికి, ಸಂಪೂರ್ಣವಾದ ಲೋಕಕ್ಕೆ, సర్వ ನಾವು లోకానికి, ನಮ್ಮ ಲೋಕವನ್ನು ನೋಡುವಾಗ, మేము లోకాన్ని చూసేదైతే, ನಮ್ಮ ದೇಶಗಳನ್ನು ನೋಡುವಾಗ, మేము దేశాలని చూసేదైతే, ಹಲವಾರು ದೇಶಗಳು ಹಲವಾರು ಆಡಳಿತದಲ್ಲಿ ಇದೆ. అనేక దేశాలు వచ్చి అనేక ఒక అధికారములో ఉన్నాయి. ಕೆಲವು ದೇಶಗಳು ರಾಜರಿಂದ ಆಳ್ವಿಕೆ ಮಾಡಲ್ಪಡುತ್ತವೆ. కొన్ని ఆ దేశాలు వచ్చి రాజుల నుండి ఎన్నుకబడుతుంది. ಕೆಲವು ದೇಶಗಳು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದಲ್ಲಿ ಇದೆ. కొన్ని దేశాలు వచ్చి ప్రజాప్రభుత్వములో ఉన్నాయి. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದೊಂದು ಆಡಳಿತ, ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವ ಈ ತರ ಒಂದೊಂದು ಆಳ್ವಿಕೆಗಳು ಇದೆ. అదే రకంగా అనేక అధికారులు దాన్ని నడిపించే రకంగా ఉన్నాయి ಎಲ್ಲಾ ದೇಶಗಳಲ್ಲಿ. అయితే అన్ని దేశములను 251 ದೇಶಗಳಿದೆ ಅನಿಸ್ತದೆ ಇಡೀ ಲೋಕದಲ್ಲಿ. 250 దేశములు ఉండవచ్చు అనుకుంటాను. ಈ ಒಂದು ಎಲ್ಲಾ ದೇಶಗಳಿಗೆ, ఈ అన్ని దేశాలకు, ಸಂಪೂರ್ಣವಾದ ಭೂಮಿಗೆ, సంపూర్ణమైన భూమికి, ನಾವು ನೋಡುವ ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ, మేము చూసే సర్వ సృష్టికి దేవుడు ಅತಿ ರಾಜನಾಗಿದ್ದಾನೆ, మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. ಅದೇ ಭೌಮತ್ವ, ఆయన మహోన్నతుడై ఉన్నాడు. ಸಾರ್ವಭೌಮತ್ವ, సార్వభౌమత్వముగా అయి ఉన్నాడు. ಸಾರ್ವಭೌಮತ್ವ ಹೇಳ್ರಿ ಎಲ್ಲ, చెప్పండి అందరూ. ಸಾರ್ವಭೌಮತ್ವ ಹಾಗಂದ್ರೆ ಸಂಪೂರ್ಣ ಆಡಳಿತ ಆತನ ಕೈನಲ್ಲಿ ಇದೆ. అయితే సమస్త నియంత్రణ ఆయన చేతిలో ఉంది. ಎಷ್ಟು ಸೃಷ್ಟಿಗಳು ಕಾಣುತ್ತೆ, మా కంటికి ఎంత సృష్టి కనిపిస్తుంది, ಸೃಷ್ಟಿಗಳು ಇದೆ, ఎన్ని సృష్టి ఉంది. ನಾವು ಅದು ಬೆಟ್ಟದ ಹಿಲ್ ಸ್ಟೇಷನ್ ಕಡೆ, ಬೆಟ್ಟದ ಕಡೆಗೆಲ್ಲ ಓದುವಾಗ ಎಷ್ಟು ಬೆಟ್ಟಗಳು ಹೇಗಿದೆ. మేము కొండల వైపు వెళ్ళేటప్పుడు చూసే ఎంత పెద్ద పెద్ద కొండలన్నీ ఉన్నాయి. ಸಮುದ್ರ ಕಡೆಗೆ ಹೋಗಿ ನೋಡಿದ್ರೆ ಸಮುದ್ರವು ಹೇಗಿದೆ. సముద్రము దగ్గర వెళ్ళి చూసేది అది ఎంత పెద్దగా ఉంది. ಸೃಷ್ಟಿ ಎಲ್ಲ ನೋಡುವಾಗ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿದೆ. దేవుని యొక్క సృష్టిని చూసేదైతే ఎంత సుందరముగా ఉంది. ఇవన్నిటిని ఆతను అతి రాజనాగిದ್ದು ಆಡಳಿತ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఆయన మహారాజుడై దాన్ని నియంత్రిస్తున్నాడు. ಸರ್ವ ಸೃಷ್ಟಿಗೆ ಸಾವರಿಜಿನಿಟಿ, ಆತನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವವನು, ఆయన నియంత్రించగలిగిన వాడు. ಸಾರ್ವಭೌಮತ್ವ, ఆయన నియంత్రణము, ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ ತನ್ನ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ ಆತನು, సకల కార్యములు ఆయన ఒక నియంత్రణములో పెట్టుకున్న దేవుడు. ಇನ್ನೊಂದು ಪದದಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ, ఇంకొక మాటలు చెప్పేదైతే, he control everything, ఆయన అన్నిని నియంత్రించగలిగిన ನಮ್ಮ వాడు. ಸಕಲ ಕಾರ್ಯಗಳು, ఆయన సకల కార్యములు, ನಮ್ಮ ಕುಟುಂಬ, మా ఒక కుటుంబాన్ని, ನಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ಜೀವನ, మా ఒక వైಯಕ್ತಿక ನಮ್ಮ జీవితమును, ಕೆಲಸ, మా ఒక పనులను, ಫ್ಯೂಚರ್, మా ఒక భవిష్యత్తును, ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು అన్ని కార్యములను ಆಳ್ವಿಕೆ ಮಾಡುವವನೇ నియంత్రించగలిగిన దేవుడే. ఆయనే ఎలియోన్, ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮೇಲಾದವನು, మహోన్నతుడు, అన్నిటికంటే ఎత్తుగైన వాడు, ಎಲ್ಲದಕ್ಕಿಂತ ಮೇಲಾದವನು, అన్నిటికన్నా ఎత్తైన వాడు. ಆಮೆನ್. ಎರಡನೇದಾಗಿ, రెండవదిగా ದಾನಿಯೇಲನ ಪುಸ್ತಕಕ್ಕೆ ಬರುವಾಗ, దానియేలు పుస్తకంలో వచ్చేది 4ನೇ ಅಧ್ಯಾಯ 4వ అధ్యాయము ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳೋಣ. ಈ ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡುವಾಗ, ఈ అధ్యాయం సంపూర్ణంగా చూసేదైతే, ನೆಬೂಕದ್ನೆಚ್ಚರ್ ರಾಜನ, నెబుకద్నెచ్చర్ ఒక రాజు ಒಂದು ವಿಶೇಷವಾದಂತ ಮಾಹಿತಿ, ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక చాలా ప్రముఖమైన ఒక స్టేట్మెంట్ ని ನೋಡಿ, ఇస్తున్నారు. ದಾನಿಯೇಲ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ, దానియేలు 1వ అధ్యాయంలో ಆತನು చూసేదైతే, ಇಸ್ರೇಲ್ ಯಹೂದಿಯ ದೇಶಕ್ಕೆ ಬಂದು, ఆయన యెహూద్య దేశములకు వచ్చి, ರಾಜರ ಕುಲದವರನ್ನು ಅನೇಕರನ್ನ ಆತನು ಸೆರೆ ಹಿಡಿದು ತನ್ನ ಒಂದು ದೇಶಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ. రాజవంశస్థులని చెరసాల ఆయన బంధించి ఆయన దేశానికి బానిసలుగా పిలుచుకొని వెళ్తున్నాడు. ಬಂದವರೇ ದಾನಿಯೇಲ, ಸಾದ್ರಕ್, ಮೆಷಕ್, ಅಬೇದ್ನೆಗೋ ಇವರೆಲ್ಲರೂ ಬಾಬಿಲೋನಿಗೆ ಕರೆದುಕೊಂಡು దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో అందరూ అక్కడే వెళ్తున్నారు. ಈ ಒಂದು ನೆಬೂಕದ್ನೆಚ್ಚರ್, ఈ ఒక నెబుకద్నెచ్చర్, ಆತನಿಗೆ ಒಂದು ಗುಣ ಏನಂದ್ರೆ, ఆయన యొక్క స్వభావం ఎలాంటిదంటే, ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನ ತನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಇಟ್ಕೊಳ್ಳಬೇಕು. ఆయన సకల కార్యమును ఆయన యొక్క నియంత్రణలో పెట్టుకోవాలనేది. ಬಾಬಿಲೋನ್ ದೇಶವನ್ನ ಸುಂದರವಾಗಿ ಕಟ್ಟಿದ. ఆయన బాబిలోన్ దేశాన్ని చాలా సుందరంగా కట్టి పెట్టాడు. ಬಾಬೆಲ್ಗೂ
బాబేలుగు ಬಾಬಿಲೋನ್ ದೇಶಕ್ಕೂ బాబిలోన్ దేశముకు ಅಂತ್ಯದಲ್ಲಿ ನಡೆಯಲಿರುವಂತ ಘಟನೆಗೂ మధ్యలో జరిగిన ఒక ಒಂದು కార్యములు ದೊಡ್ಡ ಸಂಬಂಧ ಇದೆ. ఒక సంబంధం అక్కడ ఉంది. ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು ಒಂದು ದೊಡ್ಡ ರಾಜ. ఈ నెబుకద్నెచ్చర్ వచ్చి ఒక పెద్ద రాజు. ದೇವರು ಕೂಡ ఇడీ ದೇಶಗಳಲ್ಲಿ ನಡೆಯಲಿರುವಂತ ಕಾರ್ಯವನ್ನ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನಿಗೆ ತೋರಿಸ್ತಾರೆ. ఈ దేశములో జరగవలసిన కార్యముల గురించి నెబుకద్నెచ్చర్ ఒక ఆ దేశంలో అక్కడ చెప్పబడింది. ಮೂರನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఈ మూడో అధ్యాయంలో చూసేదైతే ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಬಿಂಬವನ್ನ ಮಾಡುತ್ತಾನೆ, ಸೆಲೆಯನ್ನ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన ఒక పెద్ద ఒక సిలువను చేసి పెడతాడు అక్కడ. ದೇವರು ಆತನಿಗೆ ತೋರಿಸಿದಂತ ಒಂದು ಕನಸು. అక్కడ ఆయనకి కళలో వచ్చిన ఒక కళ ಅದು ಆತನ ಒಂದು ರಾಜ್ಯವು ಹೇಗಿರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ತೋರಿಸಿದ್ದು. ఆయన ఒక రాజ్యం ఎలా ఉంటుంది అని అక్కడ చెప్పబడి ఉంది. ನೋಡಿ, ಈ ರೀತಿ ದೇವರು ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಆತನಿಗೆ ತೋರಿಸಿದರು. ఇలాగే దేవుడు అనేక కార్యములు ఆయనకి చెప్పబడి ఉంది. ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಆತನು. ఆయన పెద్ద ఒక వ్యక్తిగా ఉన్నాడు. ಮೂರನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಈ ఒక ಮೂಡೋ ಅಧ್ಯಾಯములో ಒಂದು ಗೊಂಬೆಯ ಅಥವಾ ಮಾಡಿದ ಒಂದು ಬೆಂಬೆಯ ಮುಂದೆ ಎಲ್ಲರೂ ಅಡ್ಡ ಬೀಳಬೇಕೆಂಬುದಾಗಿ ಆಜ್ಞೆ ಕೊಟ್ಟಾಗ ఆయన చేసిన ఆ విగ్రహము ముందు అందరూ నమస్కరించాలని ಸಾದ್ರಾಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಅವ್ರಿಗೆ ಅಡ್ಡ ಬೀಳಿಲ್ಲ. అందరికి ఆజ్ఞాపించినప్పుడు షద్రక్ మేషక్ వాళ్ళ దాన్ని నమస్కరించలేదు. ಬೆಂಕಿಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟರು. వాళ్ళని అగ్ని కుండములో వేయబడి ఉంది. ನೋಡಿ, ಬೆಂಕಿಗೆ ಹಾಕಿದ. అంటే వాడు ఎంత క్రూరంగా ఉన్నాడు చూడండి. అగ్ని కుండములో వేయబడి ఉంది. వాళ్ళని వేశారు. ಪ್ರೊಟೆಕ್ಟ್ ದೇವರು ಅವ್ರನ್ನ ಕಾಪಾಡಿದ. అయితే దేవుడు వాళ్ళని సంరక్షించాడు. ಆತನು ಒಂದು ದಿನ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ఆయన ఒక రోజు ఉదయం లేచి ಹೊರಗಡೆ ತನ್ನ ಬ್ಯಾಬಿಲೋನ್ ದೇಶವನ್ನು ನೋಡಿ బయటకి వచ్చి తన బాబిలోన్ దేశమునంతటి చూసి చాలా సుందరముగా ఉన్న ఆ బాబిలోన్ దేశంలో చూసి ತೂಗಾಡಿಸಲ್ಪಟ್ಟಂತ ತೋಟಗಳು, ಸುಂದರವಾದ ತೋಟಗಳು ಮಾಡಲ್ಪಟ್ಟಿತ್ತು. అక్కడ ఉన్న ఒక తోటములో చూసి ಈವನ್ ಅದು ಕೂಡ ಈ ಒಂದು 7 ಅತಿಶಯಗಳಲ್ಲಿ ಆಲ್ ಓವರ್ ವರ್ಲ್ಡ್ ನಲ್ಲಿ 7 ಅತಿಶಯಗಳಿದೆ. 7 ಅದ್ಭುತములు దేశములు అన్ని ప్రపంచంలో ఉండే 7 అద్భుతముల్లో ಒಂದು ಅತಿಶಯ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಇದೆ, ತಾಜ್ ಮಹಲ್. అద్భుతం ఏంటంటే భారతదేశంలో ఉండేది ఏంటంటే ತಾಜ್ ಮಹಲ್. ಅದರಲ್ಲಿ ಒಂದು ಅದ್ಭುತ ಬಾಬಿಲೋನ್ ದೇಶದಲ್ಲಿರುವಂತ ಆ ಒಂದು ತೂಗಾಡಿಸುವಂತ ಒಂದು ತೋಟ. ಅದು అందులో ఇంకొక అద్భుతం ఏంటంటే బాబిలోన్ దేశంలో ఉండే ఆ ఒక తోపు ಅಷ್ಟು ಸುಂದರವಾದದ್ದು, అంత సుందరముగా ఉండే ఆ ఒక ಆತನು తోపు ಅದನ್ನು ಕಟ್ಟಿ ಅದನ್ನು ತಿರುಗಿ ನೋಡುವಾಗ ఆయన దానంతా కట్టి దానంతా ತನ್ನ చూసేటప్పుడు ದೇಶ ಪೂರ್ತಿಯಾಗಿ ನೋಡುತ್ತಾನೆ. ఆయన దేశం సంపూర్ణంగా చూసేటప్పుడు ಸುಂದರವಾಗಿದೆ, అది చూడడానికి చాలా సుందరంగా ఉన్నది. ಅನ್ಕೊಂಡ ఆయన అనుకున్నాడు, ನಾನು ಕಟ್ಟಿದ ಬಾಬಿಲೋನ್ ದೇಶ, నేను కట్టిన బాబిలోన్, ಸೊ ಐ ಆಮ್ ದ ಗ್ರೇಟ್, నేనే చాలా ఘనవంతుడు, ನಾನು చాలా గర్వంగా ఆయన నేను అనుకున్నాడు. ತುಂಬಾ ಹೆಮ್ಮೆಗೊಂಡ, చాలా గర్వముతో ತಕ್ಷಣ ದೇವರು ಆತನನ್ನು ಹೊಡೆಯುತ್ತಾರೆ. చాలా గర్వంతో ఉన్నప్పుడు దేవుడు వెంటనే వాయిని ముట్టెను. బలికి ದೇವರು ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ. అప్పుడు దేవుని యొక్క శక్తి ఆయన పైన చూపిస్తాడు. ದೇವರು ಹೇಳಿದ ಹಾಗೆ తర్వాత దేవుడు చెప్పిన రకంగానే ವರ್ಷಗಳು ಮೃಗದ ಹಾಗೆ ಇರುತ್ತಾನೆ. ಮೃಗದ ಹಾಗೆ ఈయన ఒక మృగము రకంగానే ఉంటాడు. ಆತನಿಗಾಗಿ ಉಂಗುರಗಳೆಲ್ಲ ಬೆಳೆಯಿತು, ఆయన ఒక గోర్లు చూస్తే ಕೂದಲುಗಳು ಬಂದಿತು. ఆయనకున్న ఒక గోరులు అన్ని మృగముగా మృగద వెంట్రుకలు కూడా అలాగే ఉన్నాయి. మృగದ ಹಾಗೇನೆ ಆತನು ಹುಲ್ಲುಗಳನ್ನು ತಿನ್ನುತ್ತಾ ಇದ್ದ. మృగము రకంగానే ఆయన కొసువును కూడా తింటున్నాడు. చరిత్రದಲ್ಲಿ ನೋಡುವಾಗ చరిత్రలో చూసేదైతే ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన ఒక పిచ్చివాడి రకంగా అయి ఉన్నాడు. ಆತನು ಆ ಒಂದು ಅಂಡರ್ ವರ್ಲ್ಡ್ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಂತ ಒಂದು ಸೆರೆನಲ್ಲಿ ಆತನನ್ನ ಬಂಧಿಸಿಟ್ಟಿದ್ದಾರೆ. అండర్ గ్రౌండ్ లో ఉండే ఒక చెరసాల బంధించబడ్డాడని చూడమవుతుంది. ನೇಮಿಸಿದ ದಿನದ ತನಕ దేవుడు నియమించిన రోజు మృగదాగే ಇದ್ದ. ఆయన మృగము రకంగానే ఉన్నాడు. తిరిగా దేవురನ್ನು ముట్టిದರು. మళ్ళీ దేవుడు ఆయనని ముట్టాడు. ಆತನು ಮುಟ್ಟಿದ ಮೇಲೆ, ఆయన ముట్టిన వెంటనే ಆತನು ಜನಾಂಗಗಳಿಗೆ ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾನೆ. ఆయన ఒక భూలోకంలో ఉండే జనాంగాలకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్ కొడతారే? ఏం స్టేట్మెంట్ అంటే అదే ఓదన 4ನೇ 1 2 3 దానియేలు పుస్తకములో 4వ అధ్యాయము 1 2 3 వాక్యము. ಲೋಕದಲ್ಲೆಲ್ಲ ವಾಸಿಸುವ ಸಕಲ ಜನಾಂಗ ಕುಲ ಭಾಷೆಗಳವರಿಗೆ ರಾಜನಾದ ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನ ಪ್ರಕಟಣೆ ಏನಂದ್ರೆ, ನಿಮಗೆ ಸುಖವು ಹೆಚ್ಚೆಚ್ಚಾಗಲಿ, ಪರಾತ್ಪರ ದೇವರು ನನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ನಡೆಸಿರುವ ಮಹತ್ತುಗಳನ್ನು ಅದ್ಭುತಗಳನ್ನು ಪ್ರಚುರಪಡಿಸಬೇಕೆಂಬುದು ನನಗೆ ವಿಹಿತವಾಗಿ ತೋರಿ ಬಂದಿದೆ. ಆತನ ಮಹತ್ತುಗಳು ಎಷ್ಟೋ ಅತಿಶಯ. ಆಮೆನ್. ಆತನ ಮಹತ್ತುಗಳು ಎಷ್ಟೋ ಅತಿಶಯ. ಆತನ ಅದ್ಭುತಗಳು ಎಷ್ಟೋ ವಿಶೇಷ. ಆತನ ರಾಜ್ಯವು ಶಾಶ್ವತ ರಾಜ್ಯವು. ಆತನ ಆಳಿಕೆಯು ತಲತಲಾಂತರಗೂ ನಿಲ್ಲುವುದು. ಆಮೆನ್. రాజుగు నెబుకద్నెచ్చరు లోకమంతటా నివసించిన సకల జనులకు
దేశస్థులకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిచ్చెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడుగా దేవుడు నా ఎడల చేసిన అద్భుతయలను సూచక కార్యాలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంత బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతము ఎంత ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వతము రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరాలములు ನಿಲುವಸಿಂಚಿದೆ. ಆಮೆನ್. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಷ್ಟು ದೊಡ್ಡ ರಾಜನಾಗಿದ್ದವನು, అంత పెద్ద రాజై ఉన్నవాడు ದೇವರ ಮಹತ್ವವನ್ನು ಕಂಡ ತಕ್ಷಣ ఇప్పుడు దేవుని యొక్క మహత్వాన్ని చూసిన వెంటనే ಹೇಳ್ತಾನೆ, ಆತನೇ ಮಹೋನ್ನತನ. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆ దేవుడే మహోన్నతుడు, ಪರಾತ್ಮರ ದೇವರು, పరాత్మరుడు, మహోన్నతుడైన దేవుడు. ಪರಾತ್ಮರ ದೇವರನ್ನು ಹೆಲ್ ಹೆಲಿಯೋ, మహోన్నతుడు దేవుడు అంటే హెల్ ఎలియో, ದೇವರೇ ಮಹೋನ್ನತನು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడే మహోన్నతుడు అని చెప్తున్నాడు. ನಾನೇ ರಾಜ, ನಾನು ಕಟ್ಟಿದ ಬಾಬಿಲೋನ್ ನನಗಿಂತ ಮಿಗಿಲು ಏನಿಲ್ಲ ಅಂದವನು ಈಗ ದೇವರೇ ಮಿಗಿಲಾದವನು. ఇంతవరకు నేనే రాజు, నేనే కట్టినది నా వలనే అని చెప్పుకున్నవాడు దేవుడే మహోన్నతుడు అని చెప్తున్నాడు. ಆತನ ರಾಜ್ಯವು ಶಾಶ್ವತ ರಾಜ್ಯ, ఆయన యొక్క రాజ్యము శాశ్వతముగా మిగిలెను, ಆಳ್ವಿಕೆಯು ఆయన యొక్క నడిపింపు ತಲತಲಾಂತರಕ್ಕೂ ನಿಲ್ಲುವುದು, ఆయన యొక్క ఆధిపత్యము తలతలారము నిలిచెను. ಈ ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ಓದಿದರೇನೆ ಅವರ ಒಂದು ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఈ అధ్యాయం సంపూర్ణంగా చదివేదైతే ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ನೋಡು, ಈ ಅಧ್ಯಾಯ ಓದುವಾಗ ఈ ఒక అధ్యాయం చదివేటప్పుడు ಎಲಿಯೋನ್ಸ್ ಅಥಾರಿಟಿ, ಎಲಿಯೋನ ಅಧಿಕಾರವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. ఎలియో ఒక అధికారం అక్కడ చూడబడుతుంది. అధికార, అక్కడ చూసేది అధికారం, ಅಥಾರಿಟಿ, ఆ ఒక అధికారం. ಆತನ ಮೇಲೆ ಮಿಗಿಲಾದ ಶಕ್ತಿ ಯಾವುದೂ ಇಲ್ಲ. ఆయనకు ముందుగా ఏ ఒక్క శక్తి కూడా లేదు. ಯಾವ ಶಕ್ತಿ ಕೂಡ ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿಲ್ಲಿಸಲು ಸಾಧ್ಯ ఏ ఒక్క శక్తి కూడా దేవుని కార్యమును తడబెట్టడానికి ఏ ఒక్క కార్యము లేదు. ವ್ಯಕ್ತಿ ಕೂಡ, ఎలాంటి వ్యక్తి అయినా, ಪರಾಕ್ರಮಶಾಲಿಯಾಗಿದ್ದರು, ఎంత పరాక్రముడైనా, ఎంత ಬಲಿಷ್ಠನಾಗಿದ್ದರು ಕೂಡ, ఎంత బలిష్ఠుడుగా ఉన్నా కూడా ಆತನ ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯ ఆయన ముందు నిలబడవడానికి ఎవరి వల్ల కాదు. ಆತನು ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲೆ, ఆయన అన్నిటికంటే ఎత్తైన వాడు, ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲೆ, ఆయన అన్నిటికంటే ఎత్తైన కలిగిన వాడు, ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲೆ, ఆయన అన్నిటికంటే ఎత్తైన వాడు, ಮೋಸ್ಟ್ ಹೈ ಗಾಡ್, ఆయన చాలా ఎత్తైన కలిగిన వాడు, ಮಹೋನ್ನತನಾದ ఆయన ದೇವರು, మహోన్నతుడైన దేవుడు. ಸಮಯ ಇಲ್ಲ, ನೀವು ಸಮಯ ಸಿಕ್ಕುವುದಾದ್ರೆ ಈ ಅಧ್ಯಾಯ ಪೂರ್ತಿಯಾಗಿ ಓದಿ సమయం ನೋಡಿ. లేదు, ఇక సమయం దొరికేదైతే ఇంటికి వెళ్ళి ದೇವರು చదువుకోండి. ಹೇಗೆ ಆತನನ್ನು ಬದಲಾಯಿಸಿದರು, దేవుడు ఎలా ఆయన్ని ಹೇಗೆ మార్పడించారు, ಆತನು ಈ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಕೊಡ್ತಾನೆ ఎలా ಎಂಬುದಾಗಿ ఆయన ఈ యొక్క ಈ స్టేట్మెంట్ 4ನೇ ఇచ్చారు. ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ವಿವರವಾಗಿ ಇದೆ. ఈ ఒక 4వ అధ్యాయము వివరంగా అక్కడ 37ನೇ ఉంటుంది. ವಾಕ್ಯದವರೆಗೆ ಓದಿದ್ರೆ ಅದನ್ನ ಅರ್ಥ 37వ ಮಾಡ್ಕೊಳ್ಳಬಹುದು. వాక్యం వరకు మేము చదివేదైతే ಈಗ అక్కడ చాలా ಸಮಯ బాగుంది. ಇಲ್ಲ, ನಾವು ಮುಂದೆ ಇನ್ನೊಂದು ಇದಕ್ಕೆ ಹೋಗೋಣ. ముందుగా వెళ్దాం, సమయం లేదు. ಮೂರನೇದಾಗಿ మూడోదిగా ಆದಿಕಾಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ఆది కాండము 14 వాక్యానికి వచ్చేది 17ನೇ ವಾಕ್ಯದಿಂದ 23ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳೋಣ. 17ರಿಂದ 23ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ, 17 నుండి 23 23 23వ వాక్యం వరకు. ಆಮೇನ್. 14 ಚಾಪ್ಟರ್ 17 to 23. ಓಕೆ, ಆ ಒಂದು ಓದೋದು ಬೇಡ, ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳೋಣ. చదివేదొద్దు, తీసి పెట్టుకోండి. ఆది కాండము 14వ అధ్యాయము 17 నుండి 21. ಈಗ ಸೋದೋಮಿನ ರಾಜನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಆ ಯುದ್ಧಕ್ಕೆ ಕೆದರ್ ಲೆಗೆ ಮೋರ್ ಅನ್ನುವಂತ ಜನಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు సోదం రాజ్యానికి విరోధముగా కెదర్లెమో అనే ఒక అక్కడ నుండి విరోధి వస్తున్నారు. సోదం దేశದ ಎಲ್ಲ ಜನಾಂಗಗಳನ್ನು ಆತನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದ. ఆయన సోదం అన్ని ప్రజలను ఆయన పట్టుకొని ಆ వెళ్ళాడు. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನು, ఆ ఒక సమయములో అబ్రహాము ತನ್ನ ಜೊತೆಗಿದ್ದಂತ ತನ್ನ ಜನಾಂಗಗಳನ್ನ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ఆయన తోడై ఉన్న జనాంగాలని పిలుచుకొని అక్కడికి వెళ్ళి ಅಲ್ಲಿ ಅವರ ಸಂಗಡ ಯುದ್ಧ ಮಾಡಿ అక్కడ వాళ్ళు విరోధంగా యుద్ధం చేసి ಜಯಿಸಿ సంపూర్ణంగా జయం పొందుకొని ಬರುತ್ತಾ ಇರುವಾಗ అబ్రహాము వెనక వచ్చేటప్పుడు ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక సమయంలో ಸೋದಮಿನ ರಾಜನು ಹೇಳ್ತಾನೆ, ఆ సోదం ఒక రాజు చెప్తున్నాడు, అబ్రహామే ಯುದ್ಧದಲ್ಲಿ ಬಂದ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನ ನೀವು ತಗೊಳ್ಳಿ, యుద్ధములో వచ్చిన అన్ని వస్తువులను మీరు తీసుకొని ಜನಾಂಗಗಳನ್ನ ನನಗೆ ಕೊಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ప్రజలలో మాత్రం మాకు ఇచ్చేయండి. ಅದಕ್ಕೆ ಅಬ್ರಹಾಮನೇ ಹೇಳ್ತಾನೆ, అప్పుడు అబ్రహాము చెప్తాడు, ಇಲ್ಲ, లేదు. ಯಾಕೆ? ఎందుకంటే 22 23 ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. 22 23 ವಾಕ್ಯము చదువుదాం. ಅಬ್ರಾಮನು ಅವನಿಗೆ ಒಂದು ದಾರವನ್ನಾಗಲಿ ಕೆರದ ಬಹರನ್ನಾಗಲಿ ನಿನ್ನದರಲ್ಲಿ ಯಾವುದನ್ನೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಎಂದು ಭೂಮಿ ಆಕಾಶಗಳು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಪರಾತ್ಪರ ದೇವರಾಗಿರುವ ಯೆಹೋವನ ಕಡೆಗೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಪರಾತ್ಪರ ದೇವರಾಗಿರುವ
ಯೆಹೋವನ ಮುಂದೆ ನಾನು ಯೆಹೋವನ ಕಡೆಗೆ ಹಾ. ಕೈ ಎತ್ತಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಅಬ್ರಾಮನು ನನ್ನ ಸ್ವತ್ತಿನಿಂದಲೇ ಐಶ್ವರ್ಯವಂತನಾದನೆಂದು ಹೇಳಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಿನಗೆ ಆಸ್ಪದವಾಗಬಾರದು. ಶಾಶ್ವತ ಆಗಬಾರದು. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. 22 ಸ್ವಲ್ಪ అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితని నువ్వు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగనను చెప్పుకునేవారను నీ వాటి. ಓಕೆ, ಈ ಒಂದು ವಾಕ್ಯವನ್ನ ನೀವು ಟೈಮ್ ಸಿಕ್ಕುವಾಗ ಓದಿ. ఈ ఒక వాక్యాన్ని మీకు సమయం ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದ ಅದನ್ನು ಮಾತ್ರ ಹೇಳ್ತೀನಿ, ಸಮಯ ಇಲ್ಲ. ఈ వాక్యంలో ఏముందని మీకు చెప్తాను. ಈಗ ಆತನು ಹೇಳಿದ ತಕ್ಷಣ ಅಬ್ರಹಾಮನ ರಿಫ್ಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಆತನಿಗೆ ಹೇಳುತ್ತಾನೆ, ఇప్పుడు అబ్రహాము ఆయన చెప్పిన వెంటనే ನಾನು అబ్రహాము ಒಂದು చెప్తున్నాడు, ದಾರವನ್ನಾಗಲಿ ಒಂದು ವಾರನಾಗಲಿ ನಿನ್ನಿಂದ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. నీ వద్ద నుండి నాకు ఒక దారము కూడా నాకు వద్దు. ಯಾಕೆ? ఎందుకంటే ನೀನೇ ನನ್ನ ಐಶ್ವರ್ಯ ಅಂತ ಮಾಡಿದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ನೀನು ಹೇಳ್ತೀಯಾ. నువ్వే నన్ను అబ్రహామును ఐశ్వర్యవంతుడు చేసని ಅದಕ್ಕೆ ನಾನು ಅವಕಾಶ ಕೊಡುವುದಿಲ್ಲ. దానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా. ఎందుకంటే ಮಹೋನ್ನತನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు, ಮೋಸ್ಟ್ ಹೈ, మహోన్నతుడైన ನನ್ನ దేవుడు, ಜೀವನದಲ್ಲಿ ವಾಗ್ದಾನ ಇಟ್ಟಿರುವ ಆತನು, నా జీవితంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు. ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదికాండము 11వ 1, 2, 3 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ 1, 2, 3 వాక్యములో ಆತನು ಆ ಒಂದು ದೇಶವನ್ನು ಬಿಟ್ಟು ದೇವರು ಕರೆಯುವಾಗ ఆ దేవును ఆయన ఆ దేశమును విడిచి బయటికి ನಿನ್ನನ್ನು రమ్మన్నప్పుడు ಸಕಲ ಜನಗಳಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಇಡುವೆನು. నిన్ను సకల జనాంగులకు ఆశీర్వాదంగా పెట్టును అని దేవుడు వాగ్దానం ಇದು ఇచ్చాడు. ದೇವರ ವಾಗ್ದಾನ. ఇది దేవుని యొక్క వాగ్దానము. ಅದರಿಂದ ಉನ್ನತನಾದ ದೇವರು దానివల్ల మహోన్నతుడైన ನನ್ನನ್ನು దేవుడు ಆಶೀರ್ವದಿಸಬೇಕು. నన్ను ನಿನ್ನ ఆశీర్వదించాలి. ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲ ನನಗೆ నీ ಬೇಕಾಗಿಲ್ಲ. యొక్క ఆశీర్వాదం నాకు అవసరం లేదు. ಆತನ ಆಶೀರ್ವಾದ ನನಗೆ ఆయన ಬೇಕು. యొక్క ఆశీర్వాదం మాకు అవసరము. ಇಸ್ ಎಲ್ ಎಲಿಯೋ. ఎందుకంటే ఆయన ఎల్ ఎలియో. ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక ಅಲ್ಲಿ సమయంలో ತಕ್ಷಣ ಒಬ್ಬ ಯಾಜಕನನ್ನ ಕಳಿಸ್ತಾರೆ. వెంటనే ఒక యాజకుని అక్కడికి పంపిస్తున్నాడు దేవుడు. ಯಾಜಕನು ಬಂದು మొదటిగా ఆ యాజకుడు అక్కడికి వచ్చి ಕಮ್ಯುನಿಯನ್ ಕೊಡುತ್ತಾರೆ. అక్కడ కర్త ఒక ಇದೆಲ್ಲ ಹಿಂದೆ ನಡೆಯಿರುವಂತ ಘಟನೆಗೆ ಸೂಚನೆಗಳು. కర్త ఒక బల్లను అక్కడ ఇవ్వబడుతుంది. అది ఎందుకంటే వెనక ముందున్న ఒక సూచనలు. ಈ ಒಂದು 14ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ಇಟ್ಟು ನೋಡುವಾಗ ఈ ఒక 4వ అధ్యాయం పెట్టి చూసేదైతే ಎಲ್ ಎಲಿಯೋ, ఎల్ ఎలియో, ಗಾಡ್ ಆಫ್ ಪ್ರೊವಿಷನ್, ಆತನಿಗೆ ಬೇಕಾಗಿರುವುದನ್ನ ಪೂರ್ವೈಸುವವನು, ఆయనకి అవసరమైనటివిని నెరవేర్చగలిగిన వాడు. ಇನ್ನೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಹೇಳುವುದಾದ್ರೆ ఇంకో రకంగా చెప్పేదైతే ಪೂರ್ವ ಸಿದ್ಧಾಂತೆ ಈಗಾಗಲೇ ಆತನಿಗೋಸ್ಕರ ಸಿದ್ಧ ಮಾಡಿರುವ ಆತನು. ముందస్తు తయారీ. ಹಾಲೆಲೂಯಾ, 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 ಹಾಲೆಲೂಯಾ. ಎಲ್ ಎಲಿಯೋನ್ ಅನ್ನುವುದು ఎల్ ఎలియో అనే ದೇವರು ನಮಗಾಗಿ ಈಗಾಗಲೇ ಅದನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు మా కొరకై ముందుగానే దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ನಿಮಗೆ ಇರುವುದನ್ನ మీకు ఉన్న ದೇವರು ಸಿದ್ಧ ಮಾಡಿಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲ, ఈ ఒక సన్నివేశములు ನಡೆಯುವಂತ ಘಟನೆಗಳಲ್ಲ, జరిగిపోయే ఒక కార్యములు కావు. ఆల్రెడీ ఇంతకు ముందుగానే ದೇವರು ಸಿದ್ಧ ಮಾಡಿಟ್ಟಿದ್ದಾರೆ. ముందస్తుగా దేవుడు తయారించి ఉంచి ఉన్నాడు. ಆ ದೇವರೇ ಈ ತಿಂಗಳಲ್ಲಿ ನಮಗೆ ವಾಗ್ದಾನ ఆ ಮಾಡಿದ್ದಾರೆ. దేవుడు ఈ నెల మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ಆಮೆನ್. ಎಲ್ ಎಲಿಯೋ, ఎల్ ఎలియో. ಎಲ್ಲ ಸೇರಿಯಲ್ಲಿ ಎಲ್ ಎಲಿಯೋ, అందరూ చేరి చెప్దామా, ఎల్ ఎలియో, ಎಲ್ ಎಲಿಯೋ, ఎల్ ఎలియೋ. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగోదిగా ಕೀರ್ತನೆಗಳು 73ನೇ ಕೀರ್ತನೆ కీర్తన 73వ కీర్తన 11ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. 11వ వాక్యాన్ని చదువుదాం. ಕೀರ್ತನೆ 73:11. కీర్తన ದೇವರು ವಿಚಾರಿಸುವುದಲ್ಲಿ ಪರಾತ್ಪರನು ಚಿಂತಿಸುವುದುಂಟೋ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. 11:73:11. ఓకే. దేవుడు ఎట్లా తెలుసుకును మహోన్నతునికి తెలిసి ఉన్నది అని వారు కొందరు అనుకున్నవారు. ಪರಾತ್ಮರನ್ನು ಚಿಂತಿಸ್ತಾನೋ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಜನಾಂಗಗಳು ಏನ್ ಅನ್ಕೊಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ದೇವರು ಇದೆಲ್ಲ ನೆನೆಸ್ತಾರಾ, దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటారా, ಇದೆಲ್ಲ ಆಗುತ್ತಾ, ఇదన్నీ జరుగుతుందా, సన్నివేశం ನೋಡ್ತಾರಾ, మా ఒక పరిస్థితిని దేవుడు చూడగలిగిన వాడా, ನೋಡ್ತಾರಾ, ನೀವೇಲಿ ನೋಡ್ತಾರಾ, చూస్తారా, దేవుడు చూస్తారా, చెప్పండి. హల్లెలూయా. ನೋಡ್ತಾರಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, చూస్తారా, ನೋಡುತ್ತಾರೆ, చూస్తారు. ಪ್ರಲಾಪಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯ, ప్రలాప 3వ అధ్యాయం 31ರಿಂದ 36ನೇ ವಾಕ್ಯದವರೆಗೆ ಓದಿ ನೋಡುವುದಾದ್ರೆ 33 ವಾಕ್ಯ నుండి 31ರಿಂದ 36 వరకు చూసేది. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ అక్కడ మేము ದೇವರು దేవుడు ಈ ಲೋಕದಲ್ಲಿ ఈ లోకములో ಜನಾಂಗಗಳು ಹಿಂಸಿಸಲ್ಪಡುವಾಗ జనాంగములు ಅವರನ್ನು ನೋಡುತ್ತಾರಂತೆ.
హింస పడేటప్పుడు దేవుడు చూస్తాడు. ಅದನ್ನು ನೋಡದೆ ಇರ್ತಾರಾ? దాన్ని చూడకుండా ఉంటారా? ಆತನು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತಾರಂತೆ. ఆయన విడిపించగలిగినవాడు. ದೇವರು ಕೈ ಬಿಡಲ್ಲ ಅಂತೆ. ఎందుకు దేవుడు ఎక్కడ చెయ్యి విడవరు? ಆತನು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಸಂಚಲಗಳನ್ನ ಕಾರ್ಯಗಳನ್ನ ಆತನು ನೋಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితమును ఆయన చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ಎಲಿಯೋನ್ ఎల్ హెలియోన్ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಅನ್ನು ನೋಡುವಾಗ, ಆತನ ದೃಷ್ಟಿಕೋನ ನೋಡುವಾಗ, ఆయన ఒక దృష్టికోణములో చూసేదైతే ಈಗಾಗಲೇ ಆತನು ಸಿದ್ಧಾಂತ ಪಡಿಸಿಟ್ಟಿದ್ದಾನೆ. దీనికి ముందుగానే ముందస్తుగా తయారు చేసి ಆತನು ನಮ್ಮ ఉన్నాడు. ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುತ್ತಾನೆ. ఆయన ప్రతి ఒక్క కార్యములు చూసేగలిగినవాడు. ನಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುವ ಆತನು, మా ఒక కార్యములు చూసేగలిగినవాడు. ಆತನ ಒಂದು ದೃಷ್ಟಿಕೋನ ನೋಡುವಾಗ, ఆయన ఒక దృష్టికోణము చూసేదైతే, ವ್ಯೂವನ್ನು ನೋಡುವಾಗ, ఆయన ఒక దృష్టికోణం ఎలా అంటే ಸನ್ನಿವೇಶಗಳು ನೋಡಿ ಅವರು ನೆನೆಸ್ತಾರಾ ಅಂದ್ಕೊಳ್ತಾರಾ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. ఈ సమస్యలను చూసి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అనుకుంటారు. ನಮ್ಮ ಕುರಿತಾಗಿ అయితే మా గురించి ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಉಳ್ಳವನಾಗಿದ್ದ, ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಕಾರ್ಯ ನೋಡಿ ಪ್ರಾರ್ಥನೆ చివరిగా ಮಾಡೋಣ. ఒక కార్యం ಎಲ್ಲರೂ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. అందరూ తీసుకుందాం. ಕೀರ್ತನೆಗಳು 91 కీర్తనలు 91 అధ్యాయం 1 ಮತ್ತು 2ನೇ ವಾಕ್ಯ. కీర్తనలు 91 1 2. ಇದು ನಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ఇవన్నీ మాకందరికి బాగా తెలుసు. ಇದು ಪ್ರೊಟೆಕ್ಷನ್, ಸಂರಕ್ಷಣೆಯ ಒಂದು ಕೀರ್ತನೆ ಅಲ್ವಾ? ఇది రక్షణ, ఒక సంరక్షణ, ఒక ಓಕೆ, ಓದನ 1ನೇ ಮತ್ತು 2ನೇ ವಾಕ್ಯ. 1 2 ವಾಕ್ಯములు చదువుదామా? ಪರಾತ್ಪರನ ಮೊರೆ ಹೊಕ್ಕಿರುವವನು ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರುವನು. ನಾನು ಯೆಹೋವನಿಗೆ, ನೀನೇ ನನ್ನ ಶರಣನು, ನನ್ನ ದುರ್ಗವು, ನಾನು ಭರವಸವಿಟ್ಟಿರುವ ನನ್ನ ದೇವರು ಎಂದು ಹೇಳುವೆನು. ಆಮೆನ್, ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಓಕೆ. ಪರಾತ್ಮರ ಮರೆಯೋಕ್ಕಿರುವವನು, మహోన్నతుడి ఒక ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರುವನು, ಸರ್ವಶಕ್తుడి యొక్క ఆశ్రయములో నివసించేవాడు. ಇದು ಒಂದು ಪ್ರೊಟೆಕ್ಷನ್, ಒಂದು ಸಂರಕ್ಷಣೆ, ಒಂದು ಕೀರ್ತನೆ. ఇది ఒక సంరక్షణ కలిగిన ఒక కీర్తన. ಒಂದು ವಾಕ್ಯ ಪ್ರಾರಂಭವಾಗುವಾಗ, ఈ ఒక వాక్యము ప్రారంభమయ్యేటప్పుడు ಪರಾತ್ಮರನಾದ ಮಹೋನ್ನತರು, ಆಮೆನ್, మహోన్నతుడైన దేవుడు, ಹಲ್ಲೆಲೂಯಾ, ಪರಾತ್ಮರನ ಮರೆಯೋಕೆ ಇರುವವನು, మహోన్నతుడిని, ಪರಾತ್ಮರನು నివసించేవాడు, ಮಹೋನ್ನತನು, పరాత్ముడు, మహోన్నతుడు ಬರುವ ಎಲ್ಲ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ఈ రకంగా వచ్చే అన్ని వాక్యాలకు ಎಲಿಯೋನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. ఎలియోన్ అని చెప్పబడుతుంది. ఎలియోన్ ಆತನ ಒಂದು ಮರೆಯೋಕೆ ಇರುವವರು, ఆయనని నివాసించేవాడు, ಸರ್ವಶಕ್ತನು. ಸರ್ವశక్తుని ಅಂದ್ರೆ ಏನು? ಎಲ್ ಶಡಾಯ್. ಸರ್ವಶಕ್తుడు అంటే ఎల్ షడాయ్ ఆశ్రయದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರುವರು. ఎల్ షడాయ్ విశ్రమించేవాడు. ನಾನು ಯೆಹೋವನಿಗೆ, నేను యెహోవాకు, ನೀನೇ ನನ್ನ ಶರಣನು, నీవే ನನ್ನ ದುರ್ಗವು, నీవే నాకు ನಾನು ಭರವಸೆಯಿಟ್ಟಿರುವ ನನ್ನ ದೇವರು ಎಂದು ಹೇಳುವೆನು. నేను భరోసా పెట్టిన నా దేవుడు అని చెప్పాను. ದೇವರು ಅನ್ನುವುದಾದ್ರೆ ಅದು ಎಲೋಹಿಂ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತದೆ. దేవుడు అంటే ఎలోహిం అని దేవుడు. ನೋಡಿ, ಈ ಎರಡು ವಾಕ್ಯದಲ್ಲಿ, ఈ రెండు వాక్యములు ದೇವರ 4 ಹೆಸರುಗಳು ಬರ್ತಾ ಇದೆ. దేవుని యొక్క 4 పేర్లు అక్కడ వస్తున్నాయి. ಇದನ್ನ ನಾವು ಹಿಂಗೆ ಒಂದು ದೇವರ ಹೆಸರಲ್ಲಿ ಇರುವುದನ್ನ ಹಾಗೆ ಓದಿದ್ರೆ ಹೀಗೆ ಬರುತ್ತೆ ಅರ್ಥದಲ್ಲಿ. దీన్ని ఇలాగే చదివేదైతే ఒక దేవుని అర్థం ఇలాగ వస్తుంది. ಎಲ್ ಎಲಿಯೋನ್ ಮರೆಯೋಕ್ಕಿರುವವನು, ఎలియోన్ వడ్డను నివసించువాడు, ಎಲ್ ಶಡಾಯ್ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರುವನು, ఎల్ షడాయ్ నీవడ విశ్రమించేవాడు. ಯಾವೇ ದೇವರಿಗೆ, నేను యావే దేవునికి, ನೀನೇ ನನ್ನ ಶರಣನು, నీవే నా ఒక శరణుడు, ನನ್ನ ದುರ್ಗವು, నా ఒక దుర్గము, ನಾನು ಭರವಸೆವಿಟ್ಟಿರುವ, నేను భరవసం పెట్టి ನನ್ನ ಎಲೋಹಿಂ, నా ఒక ఎలోహిం ಎಂದು ಹೇಳುವೆನು అని చెప్పెను. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి అర్థమవుతుంది? ಪರಾತ್ಮರನಾದ ದೇವರು, మహోన్నతుడైన దేవుడు, ಆತನು ಕಾಯುವ ದೇವರು, ఆయన కాపాడగలిగిన దేవుడు, ಆತನು ಉನ್ನತಿಗೆ ತರುವ ದೇವರು. ఆయన మహోన్నతానికి ಅದಕ್ಕೆ తీసుకొచ్చే దేవుడు. ದಾವೀದನು ಸವಾಲಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ, అందుకే దేవుడు సవాలుగా ఒక మాట చెప్తున్నాడు, నా ఒక దేవుడు, ಉನ್ನತನಾದ ನನ್ನ ದೇವರು, మహోన్నతుడైన నా ఒక దేవుడు ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ నా ఒక జీవితంలో ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಿಸ್ತಾನೆ. ఆయన యొక్క తలాంపులు నెరవేరెను. ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೀವನದಲ್ಲಿಯೂ ಕೂಡ మీ యొక్క ప్రతి ఒక్క జీవితంలో ದೇವರು ತನ್ನ ಉದ್ದೇಶವನ್ನು ನೆರವೇರಿಸ್ತಾನೆ. దేవుని యొక్క తలాంపులు నెరవేరెను. ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ನೋಡಿ ಸೋತು ಹೋಗಬೇಡಿ. ఒక పరిస్థితులను మీరు చూసి ಸನ್ನಿವೇಶಗಳನ್ನು ನೋಡಿ ಭಯ ಬೀಳಬೇಡಿ. సన్నివేశములు చూసి మీరు భయపడకండి. ఎలియో మోస్ట్ హై, ఆయన చాలా ఎత్తైన కలిగిన వాడు, మహోన్నతనాద ದೇವರು, మహోన్నతుడైన దేవుడు. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಾಗೆ ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು అలాగే ఉండే చోటున లేచి ಎಲ್ಲರಾಗಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ. అలాగే అందరూ లేచి నిలబడి, ಓ ಜೀಸಸ್ ಮಹೋನ್ನತಡ ಶಕರಗಡಲರ
హల్లెలూయా. ಹಾಗೆ ಹಾಗೆ ಎಲ್ ಎಲಿಯೋನ್, అలాగే ಎಲ್ ಎಲಿಯೋನ್, ఎల్ హెలియోన్. the God most high. ఆయన ఓ చాలా ఎత్తైన అతను కలిగిన బలవాದ వాడు. దేವರು, ఆయన బలము కలిగిన బలవాದ దేవుడు. బురుజు, ఆయన బలమైన ఒక ఓ బురుజుగా, ಸರ್ಪಾಸಿಂಗ್ ಗಾಡ್, ಎಲ್ಲದಕ್ಕೂ ಮೇಲಾದ ದೇವರು, అన్నిటికంటే ಆತ మిగిలైన ನಿಮ್ಮ ఎత్తైన ಸಮಸ್ಯೆಗಳಿಗಿಂತ కలిగిన వాడు. ಮೇಲಾದವನು, మా సమస్యల గురించి ನಮ್ಮ దానికన్నా ಸನ್ನಿವೇಶಗಳಿಗಿಂತ అధికమైన, ಮೇಲಾದವನು, మా ఒక సమస్యల ನಮ್ಮ దానికన్నా ಎಲ್ಲ ఎత్తైన ಕಾರ್ಯಗಳಿಗೆ కలిగిన వాడు. ಮೇಲಾಗಿ మా ಇರುವ ఒక అన్ని కార్యముల కంటే ఎత్తైన కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీ చాటెను కరగలనెత్తి ಹೇಳುವ నే విశ్రమించెదను, సర్వశక్తుడా నీ నీడలు నే వశమించెదను, మహోన్నతుడా నీ చాటెదనే నివాసించెదను, సర్వశక్తుడా నీ నీడలు నీ విశ్రమించెదను, భయపడెను నే దిగులు చెందెను, ఏలేలియో నా తోడు నీవే, భయపడెను నా దిగులు చెందెను, ఏలేలియో నా తోడు నీవే, భయపడెను నీ దిగులు చెందెను, ఏలియో నా తోడు నీవే, భయపడెను నా హెదారెను, ఏలియో నన్ జొతే నీవే, యేసయ్యా 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 యేసయ్యా. ಪರಿಶುದ್ಧನಾದಂತ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ప్రియమైన దేవుడు, ಈ ಒಳ್ಳೆಯ ಆರಾಧನೆ ಅಂತ್ಯ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ఈ ఒక మంచి ఆరాధన సమయం అంత్యముల కొరకు ನಮ್ಮೆಲ್ಲರೂ ನೀನು ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. అందరూ మీ యొక్క నడిపింపుకు ఎల్ ఎలియోన్, ఎల్ ఎలియోన్, God most high, దేవుడు చాలా ఎత్తై కలిగిన వాడు, ಉನ್ನತನಾದ ದೇವರು. మహోన్నతుడైన ನಮ್ಮ ಪ್ರತಿ దేవుడు, ಕಾರ್ಯಗಳನ್ನು మా ఒక ప్రతి కార్యములో ನೋಡುತ್ತಾ ಇರಬಹುದು. మమ్మల్ని చూస్తున్న ನಮ್ಮ వాడు, ಪ್ರತಿ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ మా ఒక ప్రతి ఒక్క ನಮ್ಮನ್ನು కార్యములో ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡುವಾತನು, మమ్మల్ని సంరక్షించగలిగిన ನಮ್ಮ ಪ್ರತಿ దేవుడు, ಕಾರ್ಯದಲ್ಲಿ మా ఒక ప్రతి ఒక్క ನಮ್ಮ కార్యములో ಜೊತೆಯಲ್ಲೇ ಇರುವಾತನು. మా తోడై ఉండేవాడు. ನೀನು ಕಲಿಸಿಕೊಟ್ಟ ನಿನ್ನ ವಾಗ್ದಾನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ మీరు ಸ್ತೋತ್ರ. నేర్పించని ఒక వాక్యానికి కొరకే మీకు స్తోత్రం. ನಿನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನು ಹಾಗೆ ನೆರವೇರಿಸು ಸ್ವಾಮಿ. వాక్యాన్ని మా జీవితంలో ಈ ತಿಂಗಳು నెరవేర్చండి. ಪೂರ್ತಿಯಾಗಿ ఈ నెల ಈ సంపూర్ణముగా ವಾಗ್ದಾನಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ఈ వాగ్దానం ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನಡೆಸು ದೇವರೇ. మమ్మల్ని నడిపించండి తండ్రి. ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ వారం మొత్తటిగా ಎಲ್ ಎಲಿಯೋನ್ ದೇವರೇ, ఎల్ ఎలియోన్ దేవుడా ನಿನ್ನ ನಡೆಸಪ್ಪ. మమ్మల్ని నడిపించండి. ಮೋಸ್ಟ್ ಹೈ, నువ్వు చాలా ನಮ್ಮ ఎత్తగలిగిన ಕಣ್ಣುಗಳೆಲ್ಲ మా కన్నులన్నీ ನಿಮ್ಮನ್ನೇ ಕಾಣಲಿಯಪ್ಪ. మిమ్మల్నే చూడటం. ಹೌದು ದೇವರೇ, అవును తండ్రి, ನಮ್ಮ ಕುರಿತಾದಂತ మా గురించి ನಿನ್ನ ಉದ್ದೇಶವನ್ನ నువ్వు పెట్టి ఉన్న తలాంపులు ನೆರವೇರಿಸುವ నెరవేర్చండి ಉನ್ನತನಾದ తండ్రి. ದೇವರು. మహోన్నతుడైన ನಿಮಗೆ దేవుడు, ಸ್ತೋತ್ರಪ್ಪ. మీకు స్తోత్రం. ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು మా ಒಪ್ಪಿಸಿ యొక్క ಕೊಡುತ್ತಾ ఆత్మ ಇದ್ದೇವೆ. ప్రాణ శరీరములు మీకు ನೀನೇ అర్పిస్తున్నాం. ನಡೆಸು ಕರ್ತನೆ, మీరే నడిపించండి. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. నీకే స్తోత్రం ಯೇಸುವಿನ చెల్లిస్తున్నాము. ನಾಮದಲ್ಲಿ యేసు నామం పేరిట ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಜೀವವುಳ್ಳ ಒಳ್ಳೆಯ ప్రార్థిస్తున్నాము. ತಂದೆಯೇ. జీవము కలిగిన ಆಮೆನ್. ಎಲ್ಲರೂ మంచి ಸೇರಿ తండ్రి. ಹೇಳೋಣ. ನನ್ನ అందరూ ಮನವೇ చేరి చెప్దామా? ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆಯ ಐಕ್ಯತೆಯು ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದು ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಮಹೋನ್ನತನಾದ ದೇವರು ಎಲ್ ಎಲಿಯೋನ್, ಉನ್ನತನಾದ ದೇವರು ನಡೆಸಲಿ. ಆಮೇನ್ ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ನಿಮಗೆ ಒಂದು ಆಶೀರ್ವಾದದ ವಾರವಾಗಿ ನಿಮಗೆ ಇರಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್, ಪ್ರೈಸ್.
చాటునా నీ నివసించెదను. సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దీనమెల్ల వేధించే వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. 1000 మంది నా ప్రక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను. అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నీసి నా తోడు నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని ఘనపరచువాడ. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని ఘనపరచువాడ. నిన్ను ప్రేమించు వారిని తప్పించువాడ, నిన్నెరిగిన వారిని ఘనపరచువాడ. నిన్ను ప్రేమించు వారిని
ಸರ್ವಶಕ್ತನೇ ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ನಾ ವಿಶ್ರಮಿಸುವೆನು. ಬಲವುಳ್ಳನೇ ನಿನ್ ಸಮ್ಮುಖವನ್ನೇ ನಾಶ್ರಯಿಸುವೆ ಅನುದಿನವೂ. ಬಲವುಳ್ಳನೇ ನಿನ್ ಸಮ್ಮುಖವನ್ನೇ ನಾಶ್ರಯಿಸುವೆ ಅನುದಿನವೂ. యేసయ్య 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 యేసయ్య. ರಾತ್ರಿಯಲ್ಲಿರುವ ಭಯಕ್ಕೂ ಹಗಲಲ್ಲಿ ಹಾರುವ ಬಾಣಕ್ಕೂ ಈರುಳಲ್ಲಿ ಸಂಚರಿಸುವ ವಿಪತ್ತಿಗೂ ದಿನದಲ್ಲಿ ಬರುವ ವ್ಯಾಧಿಗೂ ನಾ ಭಯಪಡೆನು, ನಾ ಹೆದರೆನು. ಯೆಹೋವ ರಾಫ ನನ್ನ ಜೊತೆ ನೀನೇ. ನಾ ಭಯಪಡೆನು, ನಾ ಹೆದರೆನು. ಯೆಹೋವ ರಾಫ ನನ್ನ ಜೊತೆ ನೀನೇ. యేసయ్య 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 యేసయ్య. ಸಾವಿರ ಜನರು ಸತ್ತು ಬಿದ್ದರು, 10,000 ಜನರು ಸುತ್ತಲಿದ್ದರು. ಅಂಧಕಾರವು ನನ್ನ ಭರಿಸಿದರು, ಮರಣ ಭಯವು ನನ್ನ ಬಾಧಿಸಿದರು. ನಾ ಭಯಪಡೆನು, ನಾ ಹೆದರೆನು. ಯೆಹೋವ ನೀಸಿ ನನ್ನ ಜೊತೆ ನೀನೇ. ನಾ ಭಯಪಡೆನು, ನಾ ಹೆದರೆನು. ಯೆಹೋವ ನೀಸಿ ನನ್ನ ಜೊತೆ ನೀನೇ. యేసయ్య 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 యేసయ్య. ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದವರನ್ನು ತಪ್ಪಿಸುವಾತನೇ, ನಿನ್ನ ಅರಿತವರನ್ನು ಘನಪಡಿಸುವಾತನೇ. ನಮ್ಮ ಕರ್ತನು ತನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವನು, ತನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸುವವರನ್ನ ಅವನು ಸನ್ಮಾನಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ನಿಮಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಶತ್ರುವಾದ ಸೈತಾನನು ತರುವಂಥ ಎಲ್ಲ ಬಂಧನಗಳಿಂದಲೂ ಎಲ್ಲ ಕೆಡುಕುಗಳಿಂದಲೂ ತಪ್ಪಿಸಿ ಕಾಯುವುದಕ್ಕೆ ಅವನು ಶಕ್ತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಪ್ರಿಯರೇ, ಈ ದಿನ ಕಾಣುವಂಥ ಐಗುಪ್ತನನ್ನ ಇನ್ನು ಮುಂದೆ ನೀನು ಕಾಣುವುದಿಲ್ಲ ಎಂದು ಮೋಶೆಯ ಬಳಿ ಮಾತನಾಡಿದ ಹಾಗೆ ಕರ್ತನು ಇಂದು ನಿನ್ನ ಬಳಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದವರನ್ನು ತಪ್ಪಿಸುವಾತನೇ, ನಿನ್ನ ಅರಿತವರನ್ನು ಘನಪಡಿಸುವಾತನೇ. ನನ್ನ ಯುದ್ಧವ ಜಯಿಸಿ
నా భయపడెను నా ಹೆದರೆನು ಯೆಹೋವ ಶಾಲೋ ನನ್ನ ಜೊತೆ ನೀ